ఆత్మ బలము పొందిన వంటి వారమై మహిమ కలిగిన ఆయన రాజ్యానికి రాకడికి చెతపడుతూ వచ్చారు. మరి ఈ పూట కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. దేవుని వాక్యం వినటానికి సిద్ధపడిన వారందరూ కూడా ఒక చిన్న పని ఒకటి చేసి పెట్టండి. అదేంటంటే మీ సెల్ ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టండి. వాకింగ్ చెప్పేటప్పుడు ఎవరు సెల్ ఫోన్ మోగకూడదు. సెల్ ఫోన్ మీదే మనకు మనసు ఉండకూడదు. దాన్ని సైలెంట్లో పెట్టడమో లేదా కట్టేసి పక్కన పడేయటమో ఏదో ఒకటి చేయండి. వాకింగ్ చెప్పేటప్పుడు ఎవరు సెల్ ఫోన్ మోగిందంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో పేలిపోనుగాక. మీ సెల్ ఫోన్ కింద పడి పగిలిపోనుగాక. ఈ రాత్రి నేలలో పడి బ్యాప్టిజం పొందునుగాక. ఆమేన్. మంచిది. దొంగలు చెత్తకెళ్దరు గాక. ఎవరిది అది. కాబట్టి ప్రశాంతంగా దేవుని వాక్యం వినటానికి ప్రభువు కృప చూపునుగాక. మంచిది. బైబిల్ గ్రంథంలో నుండి లేఖన భాగాన్ని చదువుకొని కొంత సమయం మన దేవుని మాటలు ధ్యానం చేద్దాం. చక్కగా బైబిల్ చదవగలిగిన బట్టి వారు మీకు ఒక మైక్ ఇస్తారు. మైకు దగ్గర పెట్టుకోండి. మనసును కూడా స్వాధీనంలో ఉంచుకొని మరి రాజధాని ఎక్స్ప్రెస్ లాగా చదవకుండా ప్యాసింజర్ లాగా నెమ్మదిగా నిదానంగా చదివి వినిపిస్తే ఈ రాత్రి దేవుడు శ్రేష్టమైన విషయాలు మనకి తెలియచేయుదురుగాక. బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాటను మనం చదువుకుందాం. సమూయేలు రాసిన రెండవ పుస్తకం 20వ అధ్యాయం 20వ అధ్యాయం 15వ వాక్యం మొదలుకొని 22వ వాక్యం వరకు ఎవరైనా ఒకరు చదివి వినిపిస్తారా? ఈ ప్రకారము వారు వచ్చి ఆబేలు బేత్మాయాకాయందు చదవండి ముట్టడి వేసి పట్టణపు ప్రకారము ఎదుట బురుజు కట్టగా యోబు వారందరూ ప్రకారమును పడవేయుటకు దానిని కొట్టిరి. అప్పుడు యుక్తిగల యొక్క స్త్రీ ప్రాకారము ఎక్కి, ఓహో ఆలకించుడి, నేను అతనితో మాట్లాడినట్లు యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పుడని కేకవేయగా యోవాబు ఆమె దగ్గరకు వచ్చెను. అంతటా ఆమె, యోవాబును నీవేనా అని అతనిని అడుగగా అతడు నేనే అనెను. అందుకామె, నీ దాసురాలనగు నేను నీతో మాట్లాడుదునా అని అడుగగా అతడు మాట్లాడవచ్చుననెను. అంతటా ఆమె, పూర్వకాలమున జనులు ఆబేలు నందు సంగతి విచారింపవలనని చెప్పుట కద్దు. అలాగున చేసి కార్యములు ముగించుచూ వచ్చిరి. నేను ఇశ్రాయేలు నందు నిమ్మలస్తులలోను యథార్థవంతులలోను చేరిక అయిన దానను ఇశ్రాయేలీల పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణమును లయము చేయవలనని నీవు ఉద్దేశించుచున్నావు. యెహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలము చేయుదు అని చెప్పగా యోవాబు, నిర్మూలము చేయను, లయపరచను, అలాగున చెయ్యను, సంగతి అది కానే కాదు. బిక్రీ కుమారుడగు షెబాను ఎఫ్రాయిము మన్యపువాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహము చేసి ఉన్నాడు. మీరు వానిని మాత్రము అప్పగించుడి, తోడనే నేను ఈ పట్టణమును విడిచిపోవదునని చెప్పగా ఆమె యోవాబుతో, చిత్తము, వాని తల ప్రాకారము పైనుండి పడవేయబడునని చెప్పి పోయి తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికీ తెలియజేయగా
వారు బిక్రీ కుమారుడగు షెబా యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాన్ని పడవేసిరి. కాగా అతడు బాకా ఊదించిన తరువాత జనులందరూ ఆ పట్టణమును విడిచి ఎవడి గుడారములకు వారు పోయిరి. యోవాబు యెరూషలేమునకు రాజు నద్దకు తిరిగి వచ్చెను. తలలు వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ పూట చదవబడిన వంటి లేఖన భాగములో ఉన్న శ్రేష్టమైన మాటలు మాకు అర్థమయ్యే రీతిగా మాతో మాట్లాడండి బాబు, మాతో ముచ్చటించండి నాయనా, మాతో మాట్లాడండి స్వామి, మమ్మల్ని దర్శించండి బాబు అని చెప్పి ప్రభు సన్నిధిలో అడుగుదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. మాతో మాట్లాడండి ప్రభువా, మాతో మాట్లాడండి నాయన అని చెప్పి ప్రభు దగ్గర అడుగుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని దర్శించండి ప్రభువా, మమ్మల్ని దర్శించండి నాయన, మమ్మల్ని దర్శించండి అయ్యా, మమ్మల్ని దర్శించండి అయ్యా. ఈ ఆఖరి రాత్రి కూడిక మాకు ఆశీర్వాదకరంగా మారినట్లు దర్శించండి బాబు అని చెప్పి ప్రభు దగ్గర అడుగుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు, సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు, సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృప బాహుల్యమే వీడని అనుబంధమై, తలంచిన ప్రతి క్షణమునా నూతన బలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరతును. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా
స్తుతించి గణపరతును. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, గనుడా నీ గణనామానికి స్తోత్రాలు బాబు. ఈ రాత్రి పూట, ఈ ఆఖరి రాత్రి సభలో కూడి వచ్చిన నీ ప్రజలందరి పక్షాన నీకున్న సంకల్పం గొప్పదయ్యా. నీ మాటలు ధ్యానిస్తుండగా నీవు నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నా వైపు చూస్తూ నెమ్మదిగా దేవుని మాటలు వినటానికి ఇష్టపడగలిగితే ఈ పూట పరసంబంధమైన ఉన్నత ఉపదేశాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మనలను, మన కుటుంబాలను కృపగలిగిన తన హస్తపు నీడలో భద్రపరిచి, బలపరిచి, దీవించి సాగనంపగలిగినంత కృపని అనుగ్రహిస్తాడు, అనుగ్రహించునుగాక. చదువుకున్నటువంటి లేఖన భాగంలో అనేకమైన శ్రేష్టమైన విషయాలు రాసించారు. వాటన్నిటినీ నేను మీకు అర్థమయ్యే రీతిగా ఈ రాత్రి చెప్పి ప్రార్థన చేసి కోటాన్ని పూర్తి చేయాలని ఆశపడుతున్నాను. ఈరోజు మన ప్రసంగం యొక్క అంశం ఏంటంటే పట్టణమును కాపాడుకొనుడి. ఈరోజు మన ప్రసంగం యొక్క అంశం ఏంటంట? చెప్పాలి గట్టిగా, పట్టణమును కాపాడుకొనుడి. ఈ అంశం మీద ఈ పూట మనం దేవుని మాటలు ధ్యానించబోతున్నాం. ప్రభు మనందరితో మాట్లాడుదురుగాక. సరే వినండి. చదవబడిన వంటి లేఖన భాగాన్ని గమనించినట్లయితే ఆబేలు పట్టణం అనే ఒక పట్టణం మనకు కనపడుతుంది. ఏ పట్టణం అంట? రాజేష్ ఇక్కడ ఉన్నాడు, వెళ్ళిపోయాడా? రాజేష్ వెళ్ళిపోయాడా? రాజేష్ అదే ఉన్నాయన అందుబాటులో ఉండవా? అదే పట్టణమును కాపాడుకొనుడి అనే అంశం మీద దేవుని మాటలు ధ్యానం చేద్దాం. ఇక్కడ చదవబడిన వంటి లేఖన భాగాన్ని గమనించినట్లయితే మీకు ఒక పట్టణం కనబడుద్ది. ఆ పట్టణం పేరు ఏం పేరంటే ఆబేలు పట్టణం. ఏం పేరంట? ఏదో ఒకసారి నైనా ఆ బోర్డు చూపెడతావు ఒకసారి ప్రజలకి. అది మీకు వచ్చా? ఇట్రండి. అది ఈ పేరు చదవండి. ఏం పేరు ఇది? ఆబేలు పట్టణము. ఇక్కడ పెట్టిన ఆయన ప్రజలకు కనబడితే పెట్టు. అది కానుక డబ్బాలు ఎట్టు పెట్టు, కానుక డబ్బాలు పెట్టి కింద పెట్టు. అది ఇది ఏ పట్టణం అండి? ఇప్పుడు చెప్పండి. ఈ స్టేజీ ప్రస్తుతానికి ఈరోజు ప్రసంగం అయిపోయేంత వరకు ఆబేలు పట్టణం అనండి. గట్టి చెప్పాలా? ఇది చిన్న ప్రయత్నం, ఎందుకంటే మీకు అర్థం కావాలా. ఇంకొస్తే బాగా పల్లెటూరు కదా, ఏమంటే చదువుకున్న వారు ఉంటారు, చదువులేని వారు ఉంటారు, పామర్లు కూడా ఉంటారు. కాబట్టి వర్తమానం అనేది ప్రతి వారి గుండెల్లో సింహాసనం వేసుకొని కూర్చోవాలి. స్తోత్రం. అర్థం లేకుండా చెప్పి వెళ్ళిపోవటం కాదు, కానీ మీకు అర్థమైతే చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం. అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలని శ్రద్ధగా నా మాటలు వినగలిగితే ఈరోజు కాస్ట్లీ మాటలు కదా, ఖరీదు కలిగిన మాటలు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక. స్తోత్రం. ఏం పట్టణం అంట? అందరు చెప్పాలా? ఆబేలు పట్టణం. ఈ స్టేజ్ ప్రస్తుతానికి ఇది ఆబేలు పట్టణం. ఏం పట్టణం అండి? ఆబేలు పట్టణం. ఇశ్రాయేలు దేశంలో ఎన్నెన్నో పట్టణాలు ఉన్నాయి. ఇశ్రాయేలు దేశంలో గొప్ప గొప్ప పట్టణాలు ఉన్నాయి. అందులో పేరుగాంచిన ఒక పట్టణములన్నిటిలో ప్రధాన పట్టణం ఒక పట్టణం ఉందంటే అది ఏం పట్టణం అంటే ఆబేలు పట్టణం. ఏం పట్టణం అంట? ఆబేలు పట్టణం. ఈ పట్టణానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే బైబిల్ గ్రంథంలో రాసిచ్చారు, నిమ్మలమైన పట్టణం అంట. ఎటువంటి పట్టణం అంట? అందరు చెప్పాలా? నిమ్మలమైన పట్టణం అంట. ఈ పట్టణములో గొడవలుండవు, ఈ పట్టణములో గోళ్ళుండవు, ఈ పట్టణములో ఒకరి మీద ఒకరు యుద్ధానికి వెళ్ళరు, ఒకరి మీద ఒకరు గొడవలకి వెళ్ళరు. ఎంత నిమ్మలంగా ఉంటుందంటే ఆ పట్టణం, అంత నిమ్మలంగా ఉంటుందంట. సమాధానంగా ఉంటారట. ఆ పట్టణంలో ఉన్న వారందరూ కూడా నెమ్మదిని పొందిన వంటి వారుగా ఉంటారట. ఎంత నిమ్మలంగా ఉంటుందంటే ఏ అలజడలు లేకుండా, ఏ గోళలు లేకుండా, ఏ గలిబిలి లేకుండా, ఏ కలవరాలు లేకుండా, ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు అక్కడ చోటు చేసుకోకుండా ఆ ఆబేలు పట్టణం అంట
నిమ్మలంగా ఉంటుందంట. ఎంతటి నిమ్మలంగా ఉంటుందంటే నిమ్మలానికి ఏమండి కేంద్రం అని చెప్పుకోదగినంతగా నిమ్మలత, సమాధానం ఆ పట్టణంలో ఉందంట. ఒకటి. రెండవది, ఆ పట్టణంలో ఉన్న వారందరూ యథార్థవంతులంట. ఎటువంటి వారంట? ఆ పట్టణంలో ఉన్న వారందరూ యథార్థవంతులంట. ఒక్కరి దగ్గర కూడా మోసము, ఒకరి దగ్గర కానీ బురిడో, ఒకరి దగ్గర కానీ మరొక రకమైన వంటి మనస్తత్వము కలిగిన వంటి వారు కారంట. ఆ పట్టణంలో ఉన్న వారందరూ ఎలాగుంటారంటే ఏమండి యథార్థంగా మాట్లాడతారంట, కపటముతో మాట్లాడరంట, యథార్థంగా ప్రవర్తిస్తారంట. చిన్నవారి మొదలుకొని పెద్దవారు వరకు, అడుక్కునేవాడు మొదలుకొని అధిష్టానమందు ఆధిపత్యం జరిగించే వారి వరకు అందరి నోట్లో, అందరి మనసులో, అందరి పెదవుల మీద యథార్థతో కూడిన మాటలే కనిపిస్తాయంట. కపటం ఏమాత్రమైనా కనపడదంట. అంత యథార్థమైన పట్టణం అంట ఆ ఆబేలు పట్టణం. ఇంకొక మాట చెప్పాలంటే ఆ పట్టణానికి యెహోవా స్వాస్థ్యం, అది యెహోవా స్వాస్థ్యం అని పిలువబడుతుందంట. ఆమేన్. అది ఎవరి స్వాస్థ్యం అంట? యెహోవా స్వాస్థ్యం అని పిలువబడుతుందంట. అందరూ అంటారంట ఆ ఆబేలు పట్టణం యెహోవా స్వాస్థ్యం, అది దేవుని ప్రాపర్టీ, అది దేవుని సొమ్ము. ఆ పట్టణం దేవుంది. ఆ పట్టణం అంటే ఆయనకి చాలా ఇష్టం, ఎందుకంటే ఆయనది ఆ పట్టణం. అది ఆయన స్వాస్థ్యం అని అందరూ చెప్పుకోదగినంతగా ఖ్యాతిని, కీర్తిని ఆ ఆబేలు పట్టణానికి దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్. ఇవన్నీ నా సొంత మాటలు కాదండి, బైబిల్ గ్రంథంలో రాసి ఇచ్చారు. ఒక్క మాటను చదువుకుందాం. 20వ అధ్యాయం 19వ వాక్యాన్ని గమనిద్దాం. నేను ఇశ్రాయేలునందు నిమ్మలస్తుల్లోను యథార్థవంతుల్లోను చేరిక అయిన దానను ఇశ్రాయేలీయుల పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణమును చేయవలెనని. చాలు. కింద భాగం కూడా చదివేద్దాం. నీవు ఉద్దేశించుచున్నావు యెహోవా స్వాస్థ్యమును ఎందుకు నిర్మూలము చేయదువని చెప్పగా. చాలు. చూడండి, ఒకటి నిమ్మలమైనను పట్టణం, రెండవది యథార్థవంతులు చేర్చబడిన చేరిక కలిగిన పట్టణం, మూడవది యెహోవా స్వాస్థ్యం. ఈ పట్టణానికి ఇంతటి కీర్తి ఉందన్నమాట. ఈ పట్టణానికి ఇంతటి గొప్ప పేరుందన్నమాట. ఆ పట్టణాన్ని చూసిన వారందరూ కూడా, అంటే ఆబేలు పట్టణాన్ని చూసిన వారందరూ కూడా చెప్పుకుంటారట, నిమ్మలమైన పట్టణం అండి. ఆబేలు పట్టణాన్ని చూసిన వారందరూ అంటారట, అబ్బా యథార్థవంతులు కాపురం ఉన్న పట్టణం అండి. ఆబేలు పట్టణాన్ని చూసిన వారందరూ అంటారట, అబ్బా అది యెహోవా స్వాస్థ్యం అండి, అది దేవుని సొత్తండి, దేవుని సొమ్మండి అని అందరూ చెప్పుకోదగినంత శ్రేష్టమైన పట్టణం అంట. స్తోత్రం, హల్లెలూయా. ఈ పట్టణములో కొందరు నివసిస్తూ వచ్చారంట. చెప్పుకోదగిన వంటి వారు కొందరు నివసిస్తూ ఉన్నారంట. ఎవరెవరని నేను చెప్తాను, వినండి. ఈ పట్టణంలో ఎవరెవరు నివసిస్తున్నారంటే, ఒకటి యుక్తి కలిగిన స్త్రీ. చెప్పండి, అందరూ చెప్పాలా? మదర్ ఏరి? యుక్తి కలిగిన స్త్రీ ఏరి? మదర్. రండి, ప్రైజ్ అలాడ్. రెండక్క, రెండమ్మా. ఎవరంట? అందరు చెప్పాలా? మాట్లాడాలి పిల్లలు, అందరు చెప్పండి. అమ్మ ఇట్టి నిలబడిమ్మా. పిల్లలకి అర్థం అవటానికి చిన్న ప్రయత్నం, సహకరిస్తున్నందుకు వందనాలు, దేవునికి స్తోత్రం. ఏది అది? టీ. అమ్మ దీన్ని ఇలా పట్టుకోండి రా ఒకసారి, రెండు చేతులతో పట్టుకోండి, చదవండి. ఏంటంటే అది? ఈమె పేరేం పేరంట? యుక్తి కలిగిన స్త్రీ. ఎక్కడ నివసిస్తుంది? గట్టిగా చెప్పాలా? ఆబేలు పట్టణములో నివసిస్తూ ఉన్నారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పట్టణములో పట్టణపు ప్రజలు కూడా ఉన్నారు. పట్టణ ప్రజలు పట్టణ ప్రజలు. పట్టణ ప్రజలు రండిరా. కిందలో పట్టణపు ప్రజలు.
ఇక్కడ రండి, ముగ్గురు నిలబడండి. తల్లిగారి పక్కన నిలబడండి. స్తోత్రం. ఇట్రారా, ఇట్రా. ముగ్గురు నిలబడండి. ముగ్గురు చాలు, మీరు రట్టెలండి. అది ఈ ముగ్గురు ఎవరంటే ఈ పట్టణములో నివసిస్తున్నటువంటి ప్రజలు. ఎవరండి ముగ్గురు? చెప్పాలా? పట్టణంలో నివసించే ప్రజలు. చూడండి, పట్టణపు ప్రజలు. పట్టుకోండి ఆయన, మీ ముగ్గురు పట్టుకోండిరా. ముగ్గురు పట్టుకోవాలి, సెంటర్గా ఉన్నాడు పట్టుకోవాలి. అది ఏమండి, ఇది ఏం పట్టణం? అందరూ చెప్పండి. ఆబేలు పట్టణం. ఆ పట్టణంలో ఎవరున్నారు? యుక్తి కలిగిన ఒక స్త్రీ ఉంది. ఆ పట్టణంలో ఇంకెవరున్నారు? ఆ పట్టణపు ప్రజలు ఉన్నారు. బాగా వినండి, ఈ పట్టణం వీరితో నిండి ఉంది. యుక్తి కలిగిన స్త్రీతో, ఆ పట్టణపు ప్రజలతో ఈ పట్టణం నిండి ఉంది. ఈ పట్టణము నిమ్మలంగా ఉందంట. ఈ పట్టణము ఎలా ఉందంట? చెప్పాలా? యథార్థవంతులతో నిండి ఉన్నదంట. ఈ పట్టణము యెహోవా స్వాస్థ్యం అంట. ఎంతటి ఆధిక్యత ఉందయ్యా ఈ పట్టణానికంటే అంతటి ఆధిక్యత. ఎంతటి కృప ఉందయ్యా అంటే అంతటి కృప. ఎంతటి విలాసం ఉందంటే అంతటి విలాసం. ఆబేల్ అని చెప్పగా, ఆబేలు పట్టణం అని చెప్పగా అందరూ సంతోషించి గంతులు వేసి ఉత్సాహ ధ్వనులతో చెప్పుకోదగినంత కీర్తి ఆ ఆబేలు పట్టణానికి ఉన్నది. ఆ ఆబేలు పట్టణానికి ఉన్నది. ఒక రోజున అకస్మాత్తుగా ఈ పట్టణంలోనికి ఒకడు జ్వరపడ్డాడంట. ఇట్రా రారా బాబు, ఎర్రసొక్క డేంజర్ రా, ఎర్రసొక్క ప్రైసలా. ఇట్రా, ఇక్కడ కూర్చో, మోకాల మీద కూర్చో. ఒకడు జ్వరపడ్డాడంట. బాగా కూర్చో, అలా కూర్చో. వీడి పట్టణంలోకి జ్వరపడ్డాడంట. ఏ పట్టణంలోనికి? అందరూ చెప్పాలా? ఆబేలు. వీడి పేరేం పేరంటే చదవండి ఒకసారి. ఏం పేరు పెట్టుకుని ఆయన? ఏం పేరండి? అందరూ చెప్పాలా? షేబా అనేవాడు ఈ పట్టణంలోనికి జ్వరపడ్డాడంట. ఎందుకు జ్వరపడ్డాడయ్యా అంటే, ఇదిగో ఈ పట్టణానికి ఉన్నటువంటి నిమ్మలమైన పట్టణం అనే పేరుందే. నిమ్మలమైన పట్టణం అనే పేరుందే. ఆ పట్టణానికి ఉన్న పేరుని పాడు చేయటానికి ఈ వ్యక్తి జ్వరపడ్డాడంట. ఒకటి. రెండు, ఆ పట్టణము, ఆ పట్టణస్తులు ఎలా ఉండేవారంట? చక్కగా వాక్యం రాసి ఇచ్చారు. ఏమంటే యథార్థవంతులు కాపురం ఉన్నారంట. ఆ యథార్థవంతులందరినీ కూడా నాశనం చేయటానికి వీడు జ్వరపడ్డాడంట. మూడవది, ఆ పట్టణం ఎటువంటిదంట? యెహోవా స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యాన్ని పాడు చేసి, ఆ స్వాస్థ్యాన్ని స్వాధీనపరుచుకొని, ఆ స్వాస్థ్యాన్ని నిర్మూలన చేయటానికి వీడు జ్వరపడ్డాడంట. వీడు ఇలా జ్వరపడ్డాడనే సంగతి ఎవరు చెప్పాలా? షేబా జ్వరపడ్డాడనే సంగతి ఎవరికి తెలియదంట? యుక్తి కలిగిన స్త్రీకి తెలియదంట. ఆ ఊర్లో, ఆ పట్టణంలో ఉన్న పట్టణపు ప్రజలకి తెలియదంట. ఒక రోజున యోవాబు. ఎవరండి? ఇట్రా బాబు, ఇట్రా. ఇటు నిలబడుకో. నిలబడు. అది వాడి చేతికి నాయన. అది ఏం పేరు? చదవండి, అందరూ చెప్పాలా? యోవాబు అనే ఒకడు పట్టణంలోనికి వచ్చాడంట. పట్టణంలోకి వచ్చి పట్టణాన్ని కూల్చేస్తాను, పట్టణాన్ని పడగొట్టేస్తాను, పట్టణపు ప్రజల్ని చెదిరిపోయేటట్లు చెదరగొడతాను. ఈ పట్టణానికి ఉన్నటువంటి పేరు, ఈ పట్టణానికి ఉన్నటువంటి కీర్తి, ఈ పట్టణానికి ఉన్నటువంటి గొప్పతనం, ఈ పట్టణానికి ఉన్నటువంటి మంచితనం, ఈ పట్టణస్తులకు ఉన్నటువంటి క్షేమం, ఈ పట్టణస్తులకు ఉన్నటువంటి ఆరోగ్యం, ఈ పట్టణస్తులకు ఉన్నటువంటి సమాధానం, ఈ పట్టణస్తులకు కలిగినటువంటి సమస్త విధములైనటువంటి క్షేమాధారంగా ఉన్నటువంటి ప్రతి దానిని నేల కూల్చి పడేస్తానని యోవాబు తన సైన్యముని వెంటేసుకొని వచ్చాడంట. ఎవరిని వెంటేసుకొని? గట్టి చెప్పాలా, అందరూ మాట్లాడాలా. యోవాబు ఎవరిని వెంటేసుకొని వచ్చాడు? తన సైన్యాన్ని వెంటేసుకొని పట్టణం అంతటిని ముట్టడి వేశాడంట. తన పనివారిని, అంటే తన సైనికుల్ని, ఇతను సైన్యాధిపతి కనుక తన సైనికులందరినీ పట్టణం అంతటిని ముట్టడేయడానంట. అందరూ పట్టణం అంతా ముట్టడి వేశారంట. పట్టణం అంతటిని ముట్టడి వేశారంట. ఇప్పుడు పట్టణముని ముట్టడి వేసి, పట్టణపు ప్రాకారాలని,
పట్టణంలో ఉన్నటువంటి కాపురస్తుల్ని ఎవరిని కలవరపరుస్తూ ఉన్నాడంట, వారి మీదకి గొడవలకు వెళుతూ ఉన్నాడంట, వారిని మానసికంగా శారీరకంగా గాయపరచడానికి ఏతువైన మాటలు పలుకుతూ ఉన్నాడంట. ఎవరు మాట్లాడాలా? ఎవరు? నా మాట మీకు అర్థమవుతుందా? ఎవరండి? యోవాబు. పట్టణం పేరు ఏం పేరు? ఆబేలు పట్టణం. ఆ పట్టణంలో ఎవరున్నారు? యుక్తి కలిగిన స్త్రీ. తర్వాత ఆ పట్టణపు ప్రజలు. ఆ పట్టణంలోనికి ఒక వ్యక్తి అకస్మాత్తుగా జ్వరపడ్డాడు. ఎవరు? షేబా. ఇప్పుడు ఈ పట్టణాన్ని నేల కూల్చేయటానికి పాడు చేయటానికి ప్రజలను చెదరగొట్టడానికి ఒక సైన్యాధిపతి వచ్చాడు. ఆయన పేరు యోవాబు. యోవాబు వచ్చి అడుగుతున్నాడు, రాయ్ ఈ పట్టణాన్ని నేను ఇప్పుడు నేల కూలుస్తున్నాను. పట్టణస్తులారా మీ అందరికీ శ్రమ అని తనకొచ్చినట్టు వాగుతున్నప్పుడు అందరూ మౌనంగా ఉన్నారంట. ఎవ్వరు మాట్లాడలేదంట, ఎవ్వరు పెదవిప్పటం లేదంట. అందరి గుండెల్లో కలవరం అంట, అందరి గుండెల్లో భీతంట, అందరి గుండెల్లో భయం అంట. వణుకొచ్చేసిందంట. ఆబేలు పట్టణాన్ని పాడు చేస్తారా? నిర్మలమైన పట్టణాన్ని నేల కూలుస్తారా? యథార్థవంతుల్ని చెదరగొడతారా? యెహోవా స్వాస్థ్యాన్ని దోచుకుంటారా? ఈ పట్టణాన్ని నేల కూల్చడానికి మీకు ఎలా ధైర్యం వచ్చిందని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు, కానీ ఎవ్వరు పెదవిప్పనంటున్నారంట. ఎవరు యోవాబుని నిలదీయలేకపోతున్నారంట. ఎవరు యోవాబు ఎందుకు ఇలాగ చేస్తున్నావని అడగలేకపోతున్నారంట. అందరూ అతలాకుతలైపోతున్నారంట. అలాంటి సందర్భంలో యుక్తి కలిగిన ఒక స్త్రీ ఆ పట్టణంలో ఉంది కదా, ఆ మనదట ఓయ్ ఏమని కేకేస్తుంది? చెప్పాలా? హాయ్ అది అలా పెట్టాలి ఎక్కువ. హాయ్ అదుగో ఆ యోవాబుతోనే మాట్లాడాలా. వాడికి ఎంత దమ్ముంది? వాడు మా పట్టణాన్ని నాశనం చేయటానికి వస్తాడా? వాడు మా పట్టణానికి కూలటానికి వస్తాడా? మా పట్టణపు ప్రజలకి హాని తలపెట్టడానికి వస్తాడా? మా పట్టణపు ప్రజల్ని చెదరగొట్టడానికి వస్తాడా? యోవాబుని కేకేయండి, యోవాబుతో నేను మాట్లాడాలన్నదట. ఎవరు చెప్పాలా? ఇడుదురుగు అది అమ్మ మీరు కూడా ఇడుదురుగండి. ఇప్పుడు యుక్తి కలిగిన స్త్రీ అంటుంది ఏమని? రే యోవాబు, మా పట్టణంలో నీకేం పని? ఏమంటున్నాడు చెప్పాలా? యుక్తి కలిగిన స్త్రీ ఏమంటుందండి? యోవాబు, మా పట్టణంలో నీకేం పని? మా పట్టణ ప్రజల్ని ఎందుకు కలవరపరుస్తున్నావు? ఆపునైనా అన్నిటికీ ఎక్కువ పెడితేట మార్కులు వేసినని చెప్పి రెచ్చిపోయావుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రే మా పట్టణాన్ని ఎందుకు కలవరపరుస్తున్నావు? మా పట్టణాన్ని ఇంతగా నాశనం చేయటానికి పూనుకున్నావే, నీకు ధైర్యం ఇచ్చింది ఎవరని ఈ మహానుభావుని నిలదీసిందంట. ఎవరో అందరూ చెప్పాలా? దమ్ము సత్తా కలిగిన స్త్రీ, రోషము పౌరుషం కలిగిన స్త్రీ, దేవుని కొరకు ఆ పట్టణము కొరకు వైరాగ్యము కలిగిన వంటి ఒక స్త్రీ నిలబడే యోవాబుని నిలదీసిందంట. రాయ్ నీకే పని మా పట్టణంలో జ్వరపట్టడానికి కారణం ఏంటి అని గట్టిగా కేసి యోవాబుని అడగటానికి మొదలెట్టిందంట. వెంటనే యోవాబు అంటున్నాడట, యోవాబు మేడం అది కాదు మేడం. ఏమంటున్నాడు? ఇడికి చెప్పండి. పట్టణాన్ని పాడు చేయడానికి వచ్చాడు కదా యోవాబు. దావీదు సేనాధిపతి కదా, దావీదు సైనికుడు కదా, దావీదు దగ్గర ఉన్నాడు కదా, సంవత్సరాల తరబడి పెరిగినాడు కదా, దావీదుతో సహవాసం చేసినాడు కదా, దమ్ము ఎక్కువ, సత్తా ఎక్కువ. ఏమండి అన్ని రకాలుగా సపోర్ట్ ఎక్కువ ఇతనికి. ఆ ధ్యామాతో వచ్చేసాడు ఈ పట్టణాన్ని ఏదో ఒకటి చేద్దామని. ఆ యుక్తి కలిగిన స్త్రీ యోవాబుతో మాట్లాడుతుందంట. మా పట్టణాన్ని కోల్చడానికి ఎందుకు వచ్చావు అని అడిగిందంట. వెంటనే అతను అంటాడు, నేను మీ పట్టణాన్ని నాశనం చేయాలనే ఆలోచన, మీ పట్టణాన్ని పాడు చేయాలనే ఉద్దేశమో కోరికో తాత్పర్యమో నాకు
చెప్పాలా? నాకు లేదు. మీరు ఒక చిన్న పని చేస్తే మీ పట్టణానికి కానీ మీ పట్టణపు ప్రజలకు కానీ ఏ ప్రమాదం రానియకుండా నేను చూసుకుంటాను అన్నాడంట. ఎవరు? యోవాబు. అప్పుడు యుక్తి కలిగిన స్త్రీ అడిగిందంట, ఏం చేయమంటావు చెప్పు బాబు అని. మీ పట్టణంలో ఒక్కడు జ్వరపడ్డాడు. మీ పట్టణంలో గడి చెప్పాలా? ఇటు పక్కనరా, అక్కడ 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 మోకరించు, అది అక్కడ మోకరించు. మీ పట్టణంలో చెప్పండి ఒకడు జ్వరపడ్డాడు దౌర్జన్యంగా. వాడు ఈ పట్టణంలోనే ఉన్నాడనే సంగతి మాకు వచ్చింది వార్త. మేము వారిని వీరిని విచారించగా ఆ వ్యక్తి మీ దగ్గరే ఉన్నాడనే సంగతి తెలిసింది. మీరు కానీ ఆ వ్యక్తిని నాకు అప్పగిస్తే మీ పట్టణానికి ఆవు గింజల అర్ధ భాగం కూడా ప్రమాదం రాకుండా ఉన్నట్లు నేను చూసుకుంటాను. స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ యుక్తి కలిగిన స్త్రీ అనిందంట ఊరు ప్రజలతో, రాయ్ మన ఊరిని పాడు చేయటానికి యోవాబు బయలుదేరొచ్చాడు. నేను వాడిని ఆపాను. ఏ ఉద్దేశంతో మా ప్రాంతానికి వచ్చావని అడిగాను. మన ప్రాంతంలో కంట ఒక వ్యక్తి జ్వరపడ్డాడంట. అతని పేరు ఏం పేరంట చెప్పండి? షెబా. ఈ షెబా అనేవాడు ఎక్కడున్నాడో, వాడు పోలికలు వేరు, మన పోలికలు వేరు. మనం చూడటానికి పావురాలా ఉంటాం, వాడు చూడటానికి కాకిలాగా ఉంటాడు. వాడిని త్వరగా గుర్తుపట్టేయచ్చు. వాడు ఎక్కడున్నాడో, ఏ గల్లీలో ఉన్నాడో, ఢిల్లీలో ఉన్నాడో, మీరేం చేస్తారంటే వాడిని పట్టుకొని వాడి తలను నరికి ప్రాకారపు గోడ మీద నుండి మీరేం చేయాలా? ఏమండి? బాలుని దొర్లిస్తాంగా, బాలుని దొర్లిస్తాంగా అలా వాడి తలని కిందకి దొర్లించండి, కిందకి పడేయండి. అప్పుడు ఈ యోవాబు ఆ తలకాయ తీసుకొని వెళ్ళిపోతాడని చెప్పగా ఈ స్త్రీ, ఆ ప్రజలు ఏం చేశారంటే, ఆ ప్రజలు యోవాబు తలను షేబా తలను నరికి, ఎవరి తలను? అందరు చెప్పాలా? చెప్పండి. షేబా తలను నరికి ఆ తలను ఆ ప్రాకారపు గోడ మీద నుండి అలా దొర్లిస్తే, కిందకు పడేస్తే అది దొర్లుకుంటా యోవాబు కాలు దగ్గరికి వచ్చి పడిందంట. ఎప్పుడైతే షేబా తలను యోవాబు చూశాడు, ఎప్పుడైతే షేబాని సంహరించి వాడిని చంపి వాడి తలను ప్రాకారపు గోడ మీద నుండి దొర్లించారు, పడవేశారు, ఆ దృశ్యాన్ని చూసిన యోవాబు షేబా తలను తీసుకొని కేకేస్తున్నాడంట. 22వ వచనం చదువుదాం. 22వ వచనం. బిక్కిరి కుమారుడగు షేబా యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాన్ని పడవేసిరి. కాగా అతడు బాకా ఊదించిన తరువాత జనులందరూ ఆ పట్టణమును విడిచి ఎవరి గుడారములకు వారు వెళ్ళిపోయిరి. యోవాబు యెరూషలేమునకు తన రాజు వద్దకు తిరిగి వచ్చిన. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మా ఊర్లో అయితే ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టేవారు. మీరు చప్పట్లు కొడుతుంటే దోమలు కూడా చనిపోవు ఇక్కడ. గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరి తల నరకబడింది? ఏ పట్టణం కాపాడబడింది? చెప్పాలా? ఎవరి తల నరకబడింది? ఎవరి పట్టణం కాపాడబడింది? దేవునికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, షేబా తలని నరకగలిగితే,
షేబాని చంపగలిగితే పట్టణాలు కాపాడబడతాయి. స్తోత్రం, హల్లెలూయా. మీరందరూ వెళ్ళిపోవచ్చు. నువ్వు ఆగురా బాబు, అమ్మ థ్యాంక్స్. పిల్లలు మీరు కూడా వెళ్ళిపోవచ్చు. శ్రద్ధగా వినండి. షేబా తలను నరికేశారంట. ఎవరి తలని చెప్పండి? మెడకాయ మీద తలకాయ లేదంట. మెడకాయ మీద తలకాయ లేదంట. తలకాయ తీసేశారంట. యోవాబు చేతిలో పెట్టారంట. తల ఉంచురా, తలకాయ లేదుగా నీకు, తల ఉంచు. తలకాయ తీసేశారంట. ఇప్పుడు షేబా తల ఎవరి చేతిలో పెట్టారంటే యోవాబు చేతిలో పెట్టారట. యోవాబు ఆ పట్టణానికి ఆవు గింజలు అర్ధభాగం కూడా ప్రమాదం చేయకుండా క్షేమంగా తన నగరానికి తిరిగిపోయారంట. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ఉద్దేశం ఏంటంటే, నేను మీకు ఏం చెప్పడానికి దేవుని చేత ప్రేరేపింపబడాలంటే, ఈ పట్టణము కాపాడబడాలంటే షేబా చంపబడాలి. స్తోత్రం. పట్టణం దేనికి సాదృశ్యం అంటే, పట్టణం అనగా మన సంఘం, పట్టణం అనగా మన కుటుంబం, పట్టణం అనగా మన పరిచర్య, పట్టణం అనగా మన వ్యక్తిగతమైన ఆధ్యాత్మికమైన జీవితం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితం అనబడుతున్నా, మన కుటుంబం అనబడుతున్నా, మన సంఘం అనబడుతున్నా, మన పరిచర్య అనబడుతున్నా, ఏమండి, ఈ ఆబేలు పట్టణం కాపాడబడాలంటే షేబా నరకబడాలి. షేబాని చంపేస్తే చాలు, మీ పట్టణాలు కాపాడబడతాయి. మీ పక్కన ఉన్న వారి చేతులు పట్టుకొని చెప్పండి, నేను చెప్పినట్టు చెప్పండి. మీ పట్టణం అనబడుతున్నా, చెప్పండి, మీ పట్టణం అనబడుతున్నా, మీ సంఘమును, మీ కుటుంబమును దేవుడు కాపాడాలంటే షేబాని చంపేయండి. ఆమేన్, ఆమేన్. ఎవరిని చంపేయాలా? ఎటుకు చెప్పాలా? షేబాని చంపేస్తే పోలీసులు తీసుకెళ్తారయ్యా. మమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? జైల్లో పెడతారయ్యా. తర్వాత చెప్పకూడు తినాల్సిందేనయ్యా అని అనుకుంటారేమో. నేను చెప్పే యొక్క వర్తమానంలో దాగి ఉన్న లోతైన ఆధ్యాత్మికమైన సత్యం ఏంటంటే, చంపాల్సింది షేబాను కాదు, చంపాల్సింది షేబా యొక్క స్వభావాలని. స్తోత్రం, హల్లెలూయా. ఆ దినములలో వారు తమ పట్టణాన్ని కాపాడుకోవటానికి షేబాని చంపారు. ఈ దినములలో మన పట్టణం అనబడుతున్న మన సంఘాన్ని, మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలంటే మనలో ఒక షేబా దాగి ఉన్నాడు. వాడిని చంపితే మనము, మన పట్టణాలని, మన కుటుంబాలని, మన సంఘాలని, మనలను మనం కాపాడుకోగలము. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనలో ఉన్న షేబా కాదు, షేబా స్వభావాల్ని చంపాలా. పక్కన ఉన్నట్టు చెప్పండి, షేబాని చంపటం అంటే, చెప్పాలా, షేబాని చంపటం అంటే మనిషిని కాదు, ఆ మనిషి యొక్క స్వభావాలు నీలో ఉన్నాయేమో, వాడిని చంపాయి. స్తోత్రం. ఏ స్వభావాలు, ఏ మనస్తత్వం? చెప్పాలా? మీరు మాట్లాడట్లేదు గట్టిగా, చెప్పాలా? షేబా యొక్క మనస్తత్వం, షేబా యొక్క స్వభావం చంపబడితే కుటుంబాలు కాపాడబడతాయి. ఆమేన్, హల్లెలూయా. ఇది తేలిగ్గా తీసుకోకండి వర్తమానం. ఇది తేలికైన వర్తమానం కాదు, ఇది అమూల్యమైనటువంటి వర్తమానం. మీ జీవితాలను ఎంతైనా బలపరచగలిగింది, మీకు మీ కుటుంబానికి ఆరోగ్యాన్ని కలిగించగలిగినది, మీకు మీ కుటుంబానికి క్షేమాన్ని కలిగించగలిగింది. ఈ ఆఖరి రాత్రి కూడిక, ఈ ఆఖరి రాత్రి వర్తమానం, ఈ రాత్రి మీ కొరకు చేయబోతున్న ప్రార్థనలు మీ జీవిత కాలం అంతయు మిమ్మల్ని ఆశీర్వదించి రాజ్య మార్గంలో నడిపించడానికి హేతువై ఉన్నవి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, వర్తమానాన్ని విని లేచి నిలవండి. నాయనా
లేచి నిలబడు. మోకాల మీద ఎంతో కూర్చోగలవు. వర్తమానం విన్న పిమ్మట ఈరోజు ఈ వర్తమానం చొప్పున మీరు జీవించడానికి ఒక అడుగు ముందుకు వేయగలిగితే జీవితాలు ఆశీర్వాదకరంగా మారిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సేవాన్ని చంపితే పట్టణం కాపాడబడతాయి. ఒక్కటే మార్గం. యుక్తి కలిగిన స్త్రీ ఆ కార్యం చేయటానికి పూనుకున్నది. ఆ ఊరి ప్రజలు ఆ కార్యము చేయటానికి పూనుకున్నారు. అందరి మనస్సు ఏకమైంది, అందరి హృదయాలు ఏకమైంది. అందరూ మనస్సు హృదయము ఏకమై ఒక ఘనకార్యం చేస్తే వారి కుటుంబాలు కాపాడబడ్డాయి. ఈరోజు నీ భర్త కాపాడబడాలనా? ఈరోజు నీ భార్య కాపాడబడాలనా? ఈరోజు నీ పిల్లలు కాపాడబడాలనా? ఈరోజు నీ కుటుంబం అంతా కాపాడబడాలనా? ఈరోజు నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, శేబాన్ని సంహరించాలి, కుటుంబాన్ని పట్టణాన్ని కాపాడుకోవాలి. ఆమేన్. శేబాన్ని చంపటం అంటే శేబాన్ని చంపటం కాదు, కానీ అతన్ని స్వభావాన్ని చంపేయటం. దేన్ని చంపేయటం చెప్పండి. కొందరిలో మంచి స్వభావాలు ఉంటాయి, కొందరిలో చెడు స్వభావాలు ఉంటాయి. కొందరి మనసు నిర్మలమైన మంచి మనసు కలిగిన వంటి వారుగా ఉంటారు. కొందరి మనసు కపటమైన వంటి మనసుగా ఉంటుంది. నిర్మలమైన మనసు కలిగిన వాడు దేవుని చేత కొనియాడబడతాడు. కపటమైన మనసు కలిగిన వంటి వాడు దేవుని చేత శిక్షను అనుభవిస్తాడు. మన కుటుంబాల్లో కూడా మనము దేవుని చేత దీవింపబడిన కుటుంబాలుగా మారాలంటే షేబా యొక్క స్వభావాలు, షేబా యొక్క మనస్తత్వాలు మనలో ఉండకుండా నిమిత్తమై దేవుడు ఈ పోటే నరికి వేయటానికి కావలసిన మార్గాన్ని సరళము చేసి మనకి అనుగ్రహించునుగాక. స్తోత్రం, హల్లెలూయా. వినండి వినండి, ఈ షేబా యొక్క స్వభావాలు ఏంటి? ఈ స్వభావాలు ఈరోజు మనలో ఉన్నాయా? వ్యక్తిగతంగా ఆధ్యాత్మికమైన యాత్రలో కొనసాగుతున్నామే, మనలో ఉన్నాయా అని మనలను మనం పరిశీలించుకుంటూ ముందుకు సాగుదాం. ఈ షేబా యొక్క స్వభావం ఎటువంటిదంటే, నంబర్ 1, మొదటి స్వభావం నేను మీకు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి. చూడండి, బైబిల్ గ్రంథంలో రాసి ఉంచారు, నేను చెప్తాను, శ్రద్ధగా వినండి. సహవాసాన్ని పాడు చేసి, దేని పాడు చేసి? గడి చెప్పాలా? విడదీసే మనసు కలిగిన వాడు. దేని పాడు చేసి? ఒకసారి చదవండి, దీన్ని చదవండి, చెప్పండి. షేబా సహవాసమును పాడు చేసి విడదీసే మనసు గలవాడు. పట్టుకోనైనా ఇతని స్వభావం ఎటువంటిదంట రాసి ఉంచారు. అటు తిరుగు. అది దేని పాడు చేసేవారంట? చూడండి, బైబిల్ గ్రంథం రాసి ఉంచారు. బైబిల్ గ్రంథంలో అందులోనే సమూయేలు రాసిన 2వ పుస్తకం 20వ అధ్యాయం 1వ వచనం. బెన్యామీనుడైన బిక్కిరి కుమారుడు షేబాను పనికి మాలిన వాడు అక్కడ అచ్చట నుండెను. షేబాను పనికి మాలిన మనుషుడు ఒకడు అక్కడుండెను. వాడు దావీదునందు మనకు భాగము లేదు, యెషయా కుమారుని యందు స్వాస్థ్యము ఎంత మాత్రమును లేదు, మనకు స్వాస్థ్యము ఎంత మాత్రమైనను లేదు. ఇశ్రాయేలు వారులారా, మీరందరూ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటన చేయగా ఇశ్రాయేలు వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షేబాను వెంబడించిరి. చాలు చదవబడిన వంటి వాక్యాన్ని గమనిస్తే, ఇశ్రాయేలందరూ దావీదుని విడిచి, ఎవరిని విడిచి? అందరూ చెప్పాలా? ఇశ్రాయేలందరూ దావీదుని విడిచి బిక్రీ కుమారుడైన షెబయుని వెంబడించిరి. ఎవరిని విడిచిపెట్టారంట? అందరూ చెప్పండి, ఎవరిని విడిచిపెట్టారంట? దావీదుని విడిచిపెట్టారంట. దావీదు ఎవరికి సాదృశ్యం అంటే యేసయ్యకి సాదృశ్యం. ఇశ్రాయేలులు ఎవరికి సాదృశ్యం అంటే ఇదిగో నీకు నాకే సాదృశ్యం. నిన్ను నీ దేవుడి దగ్గర నుండి,
నిన్ను నీ సేవకుని దగ్గర నుండి విడదీసేవాడు ఒకడున్నాడు. వాడు ఎవరయ్యా అంటే షేబా. నీ సహవాసాన్ని పాడు చేసేవాడు, నీ ఆత్మీయతని పాడు చేసేవాడు, నీ విశ్వాసాన్ని పాడు చేసేవాడు, నీ పరిశుద్ధతని పాడు చేసేవాడు, నీ ప్రార్థన జీవితాన్ని పాడు చేసేవాడు, నీ మంచి మనస్సాక్షిని పాడు చేసేవాడు, నీ సమర్పణని పాడు చేసేవాడు, నీ ప్రతిష్టతని పాడు చేసేవాడు, నీ తీర్మానాన్ని పాడు చేసేవాడు. ఎవడో ఒకడు నీలో చొరపడి నీకు నుండి దేవునికి, నీకు నుండి సేవకుడికి మధ్యలో ఉన్న ఆ సహవాసాన్ని, ఆ అనుబంధాన్ని, ఆ ఐక్యతని, ఆ మంచితనాన్ని, ఆ స్నేహ బంధాన్ని, ఆ ప్రేమ బంధాన్ని, ఆ ఆధ్యాత్మికమైన ఆ బంధాన్ని పాడు చేయటానికి ఒకరు చొరపడతాడే, వాడే షేబా లాంటి వాడు. స్తోత్రం. అది ఏంటో నువ్వే ఆలోచించాలా. నీ తండ్రి దగ్గర నుండి, నీ దేవుని దగ్గర నుండి, నీ ఆత్మీయ నాయకుల దగ్గర నుండి నిన్ను విడదీసేవాడు షేబా స్వభావం కలిగిన వాడు. ఇదివరకు చాలామంది ఆదివారం ఆరాధనకు వస్తే ఆరాధన ఆశీర్వాదకరంగా ఉందండి, ఆదివారపు ఆరాధన ఒక పండగ వాతావరణం కలిగిందండి అని చెప్పుకోదగినటువంటి అనుభూతుల మధ్యలో ఉన్నారు. ఇప్పుడు ఆదివారపు ఆరాధనకి ఎందుకే వస్తున్నారంటే ఏదో టైం పాస్కి వస్తున్నారు. వీరికి ఇదివరకు దేవునితో సేవకులతో మంచి అనుబంధం ఉంది, ఇప్పుడు ఆ అనుబంధం తెగిపోయింది, ఆ స్నేహబంధం తగిలిపోయింది, ఆ ప్రేమ బంధం తెగిపోయింది. తెంచేసింది ఎవరయ్యా, పాడు చేసింది ఎవరయ్యా అంటే షేబా చొరపడ్డాడు. షేబా అంటే సహవాసాన్ని పాడు చేసేవాడు. ఏదో ఒక లోక సంబంధమైన ఆశ, ఏదో ఒక లోక సంబంధమైన కోరిక, ఏదో ఒక లోక సంబంధమైన వంటి అలంకారం నిన్ను, నీ కుటుంబాన్ని ఆత్మీయతకు, వారసత్వాన్ని పొందగలిగిన స్థాయికి మిమ్మల్ని ఎదగనీయకుండా ఆపేస్తూ సహవాసాన్ని పాడు చేస్తూ ఉంటారు. పాస్టర్ గారు పరిచర్య చేయడానికి రమ్మంటారు, పాస్టమ్మ గారు పరిచర్య చేయడానికి రమ్మంటారు. సభలున్నాయి, సభల నిమిత్తమై గొలుసు ప్రార్థన చేద్దాం, ఉపవాస ప్రార్థన చేద్దాం, కనిపెట్టి ప్రార్థన చేద్దాం, ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేద్దాం, రండి సహవాసంలోకి, రండి మందిరంలోనికి, రండి అయ్యగారింటికి, రండి అమ్మగారింటికి అని కేకేస్తే కొన్ని సందర్భాల్లో వెళ్ళాలని మనసు ఉంటుంది, కొన్ని సందర్భాల్లో వెళ్ళకూడదని మనసు ఉంటుంది. కారణం ఏంటంటే సహవాసాన్ని పాడు చేస్తాడు. ఈ షేబా ఏం చేశాడంట, బాకా ఊదాడంట, బాకా ఊది తీసుకెళ్ళిపోయాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు నేను చెప్పే ఉన్నతమైన ఉపదేశం లేక ఆలోచన ఏంటంటే, నీ దేవుని దగ్గర నుండి, నీ తండ్రి దగ్గర నుండి, అంటే మీ ఆత్మీయ తండ్రి అయిన మీ సేవకుల దగ్గర నుండి మిమ్మల్ని ఎవరైతే విడదీయాలనుకుంటున్నారో వాడు షేబా అనుకోండి. వాడిని ఏమాత్రమైన దరికి రానియకండి. ఆ స్వభావాలు ఏటిని నీ దరికి రానికుండా నిన్ను నువ్వు కాపాడుకొందువుగాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తెల్లవారుజాము 5ంటికి లేచి ప్రార్థన చేసేవాడిని. ఒక సహోదరుడు అనేవాడు నా దగ్గర అన్నది మీ దగ్గర చెప్తున్నాను. ఒక సహోదరుడు అనేవాడు నా దగ్గర, పాస్టర్ గారు తెల్లవారుజాము 5ంటికి లేచి ప్రార్థన చేసేవాడిని. నాకు నా తండ్రికి మంచి కమ్యూనికేషన్ ఉండేది. ప్రభు నాకు చేసేయని బయలుపరిచేవాడు, చేయబోయేవన్నిటిని తెలియజేసేవాడు. ఎప్పుడైతే ఈ సెల్ ఫోన్ నా చేతికి వచ్చిందో, ఎప్పుడైతే ఈ ఐఫోన్ నేను నాకు కొనుక్కోవటానికి పూనుకున్నాను, ఎప్పుడైతే ఎక్కువ సమయం నిద్రపోవటానికి పూనుకున్నానో, నా తండ్రితో నాకున్న సహవాసం పూర్తిగా కమ్యూనికేషన్ ఏమైపోయింది, కట్ అయిపోయింది. నేనంటాను, ఈ చిన్న బలహీనతలు, ఈరోజు సెల్ ఫోను ఎక్కువ వాడటం వలన దేవునితో మనకున్న కమ్యూనికేషన్ ఏమవుతుంది, దూరం అయిపోయింది. ఎక్కువ నిద్రకి ప్రాధాన్యత ఇవ్వటం వలన తెల్లవారుజాము 4 గంటలకు 5 గంటలకు లేచి చేయాల్సిన ప్రార్థన, ఆ కమ్యూనికేషన్ ఏమైపోతుంది, దూరమైపోతుంది. నేనంటాను, ఈరోజు నీ తండ్రికి నీకు మధ్యలో ఉన్న సహవాసాన్ని పాడు చేసే ఆ షేబాని సంపగలిగితే నీ పట్టణం కాపాడబడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట రాసించారు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. బాగా వినండి, అపోస్తులు చెబుతున్న మాట.
మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఎవరితో సహవాసం చెప్పాలా? ఎవరితో? తండ్రితోనూ ఆయన కుమారుడితోనూ మనకు ఒక మంచి సహవాసం ఉంది. ఆ సహవాసాన్ని మనం ఏం చేయాలంట? కాపాడుకుంటూ ముందుకు సాగాల. దేవునితో మీకున్న సహవాసాన్ని పాడు చేసి ఆ ఏ చెడు స్వభావమైనా, మీ సేవకునితో మీకున్నటువంటి సహవాసాన్ని పాడు చేసే ఆ చెడు స్వభావం ఏదైనా సరే మీ దగ్గరికి వస్తుందంటే అది శేబ ఆత్మ. అది ఏ ఆత్మ? గడి చెప్పాలా? అది ఏ ఆత్మ? శేబాత్మ. దాన్ని చంపగలిగితే మీ సహవాసం స్థిరపడుతుంది, మీ కుటుంబాలు కట్టబడుతున్నాయి. ఈరోజు ఆ శేబాత్మను చంపాలి. మీరు 106వ కీర్తన 35వ వాక్యం అని చదువుకోగలిగితే, చదివే ఓపిక మనసు మీకుంటే ఒక మంచి మాట అక్కడ రాసి ఉంచారు. 106వ కీర్తన అన్యజనులతో సహవాసము చేసి 35వ వచనం. అన్యజనులతో సహవాసం చేసి క్రియలు నేర్చుకొనిరి. ఎవరితో సహవాసం చేసి? మీరు చెప్పాలా? ఎవరితో? ఇప్పుడు షేబా లాంటి వాడితో సహవాసం చేస్తే వాడి క్రియలు మనం ఏం చేస్తాం? మీరు చెప్పండి. షేబా లాంటి వాడితో సహవాసం చేస్తే వాడి క్రియలు మీకేమవుతాయి? నేర్చుకుంటారు. మీకు ఇంకా అర్థమైతే చెప్తాను. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారట. వారు అవిధేయుడు, వారితో చేరితే అవిధేయులం అవుతాం. వారు భక్తిహీనుడు, వారితో చేరితే భక్తిహీనులు అవుతాం కదా. వారు తిండిపోతాడు, వారితో చేరితే తిండిపోతోలం అవుతాం. వారు తిరుగుబోతాడు, వారితో చేరితే తిరుగుబోతులు అవుతాం. వాడు నిద్రపోతాడు, వాడితో చేరితే నిద్రపోతులు అవుతాం. వాడు సోమరిపోతాడు, వాడితో చేరితే సోమరిపోతులు అవుతాం. ఇలా ఎవరైతే నీ ఆత్మ సంబంధమైన సహవాసాన్ని పాడు చేస్తున్నారో, ఏ కార్యాలైతే నీ సహవాసాన్ని పాడు చేస్తుందో ఆ సహవాసాన్ని విడిచిపెట్టగలిగితే, అటువంటి షేబాని చంపగలిగితే మీ పట్టణాన్ని మీరు కాపాడుకోగలరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేన్ని చంపలేకపోతున్నావో, దేన్ని పాతేయలేకపోతున్నావో, దేన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నావో, దేన్ని ఈరోజు మరవలేకపోతున్నావో వాటిని మరిచిపోవుదువుగాక, వాటిని విడిచిపెట్టుకుందువుగాక, వాటిని నేల కూల్చుదువుగాక. స్తోత్ర, హల్లెలూయా. ఒక సంఘములో ఒక తల్లిగారు ఉన్నారండి. నేను చెప్పే మాట శ్రద్ధగా వినండి. తల్లిగారు ఉన్నారు. ఆ చర్చిలో బల్లారాధన చేయటానికి ఆ తల్లిగారికి ప్రాధాన్యతనిచ్చాడు పాస్టర్ గారు. మంచి ఆత్మీయురాలు. ఆ చర్చిలో రొట్టి ద్రాక్షారసం మందుల్లోనే తయారు చేస్తారు. పాస్టర్ అమ్మ గారికి ఆమె చేదోడు వాదోడుగా ఉండటానికి ఆమెను అభిషేకించి ఆర్డినేషన్ ఇచ్చి పాస్టర్ అమ్మ గారికి తోడుగా పెట్టారు ఒక పాస్టర్ గారు. ఈమె ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధనకి 2-3 దినాలు ఉపవాసం ఉండి బల్లని సిద్ధపరిచేది. ఈమె జీవితంలో ఒక చెడు అలవాటుకి బానిసైపోయింది. ఒక చెడు అలవాటుకి. ఏం అలవాటు అంటే పెద్ద అలవాటు కాదు, సీరియల్ పిచ్చి. ఏం పిచ్చి అండి? ఎడి చెప్పాలా? సీరియల్ పిచ్చి. సీరియల్ చూసి ఆత్మీయతను చంపేసుకునింది. దేవుడిచ్చిన పరిచయని పోగొట్టుకునింది. దేవుడిచ్చిన వంటి మంచి ఆధిక్యతని, సహవాసాన్ని కోల్పోయింది. ఆ ఊర్లో ఉన్నవారు, ఆ సంఘానికి వచ్చేవారు, ఆ కుటుంబస్తులు అందరూ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఏమని? ఆ సిస్టర్ గారి చేత మీరు బల్ల చేయిస్తున్నారు రొట్టెను ద్రాక్షరసాన్ని. ఆవిడ ఎటువంటిది తెలుసా? ఒకప్పుడు బాగా ఆత్మీయంగా ఉన్నది, ఒకప్పుడు మీతో మంచి సహవాసంలో ఉన్నది, ఒకప్పుడు దైవికమైన అనుభవాల మధ్యలో ఉన్నది. ఇప్పుడైతే సీరియల్ పిచ్చి ఎక్కువైపోయింది. ప్రార్థన లేదు, బైబిల్ చదవటం లేదు, సిద్ధపాటు లేదు. ఎప్పుడు ఏం చూస్తా కూర్చుంటుందంట? చెప్పాలా? ఏమండి?
సీరియల్ చూస్తా కూర్చుంటుందయ్యా, శనివారం శుద్ధీకరణ కూటానికి కూడా రాదయ్యా. శుక్రవారం వరకు వేయబడిన సీరియల్ అన్నింటినీ ఏమంటే కౌంటింగ్ పెట్టుకొని చూస్తుందంట యూట్యూబ్లో. అలాంటి ఆమె గొప్ప పరిచయాన్ని పోగొట్టుకుందట. పాస్టర్ గారు అన్నాడట, ఇంక మీదట మీరు బల్ల చేయటానికి చర్చికి రాకండి, బల్లారాధన చేయటానికి ఇక మీరు ఏమాత్రమైన ధైర్యం చేయకండి, మిమ్మల్ని ఆ పరిచర్ల నుండి తొలగిస్తున్నామని పాస్టర్ గారు తొలగించారట. మంచి సహవాసం, చిన్న బలహీనత ఆమెని ఆవరించి ఆ సహవాసాన్ని ఏం చేసుకుంది, పోగొట్టుకుంది. అంటే దేవుడు మీకు ఇచ్చిన పరిచర్యని, దేవుడు మీకు ఇచ్చిన మంచి సహవాసాన్ని, దేవుడు మీకు ఇచ్చిన మంచి ఆత్మీయతని పాడు చేసుకోగలిగినటువంటి ఒక సహవాసాన్ని మీరు సంపాదించుకున్నారంటే ఖచ్చితంగా మీ జీవితాల్లో ఎన్నో పరిణామాలు, అంటే ఎన్నో బలహీనతలు, ఎన్నో శ్రమలు మీరు చూడాల్సినటువంటి వారు అవుతారు. ఈరోజు అలాంటి సహవాసాన్ని పాడు చేసేవారిని, దేవునితో దైవ సేవకుడితో మనకున్న అనుబంధాన్ని విడదీసేవాడు ఎవడైనా సరే, సేవ లాంటి స్వభావం కలిగిన వాడే, వాడిని చంపగలిగితే మీ పట్టణాలు కాపాడబడతాయి. స్తోత్రం. వాడిని చంపగలిగితే మీ కుటుంబాలు కాపాడబడతాయి. ఈరోజు ఆ కృపని దేవుడు మనకు అనుగ్రహించునుగాక, ఆ అభిషేకాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మీకు ఒక మంచి మాట చూపెడతాను, సామెతల గ్రంథం కానీ మీరు చదువుకోగలిగితే ఏమండి, ఒక మంచి మాట రాసించారు. 13వ అధ్యాయం 20వ వాక్యం, త్వరగా చదవండి. జ్ఞానుల సహవాసము చేయువాడు, బాగా వినండి, జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానము గలవాడగును. ఏమవుతాడంట? మీరు చెప్పండి అమ్మా, అయ్యా మీరు చెప్పండి రా బాబు. జ్ఞానము కలిగిన వారితో సహవాసం చేస్తే మనం ఏమవుతాం? జ్ఞానము గలవాడు. అందరు చెప్పాలా? జ్ఞానము కలిగిన వారంగా మారిపోతాం. నీ సహవాసం మంచిదైతే నువ్వు జ్ఞానం కలిగిన వ్యక్తిగా మారిపోతావు. కింద భాగం, మూఢల సహవాసము చేయువాడు, మూఢులతో సహవాసం చేయవాడు చెడిపోవును. ఏమవుతాడట? ఇప్పుడు చెప్పండి, షేబా లాంటి వారితో సహవాసం చేస్తే నువ్వేమైపోతావు? చెప్పాలా? ఇప్పుడు ఆ స్వభావం కలిగిన వంటి వారితో సహవాసం చేయటం చంపేసి ఆత్మీయులతో, ప్రార్థనా పరులతో సహవాసం చేయటానికి మొదలెట్టండి. పరిశుద్ధులతో, విశ్వాసులతో సహవాసం చేయటానికి మొదలెట్టండి. మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారిపోతాయి, మీ కుటుంబాలు దీవెనకరంగా మారిపోతాయి, మీ కుటుంబాలు క్షేమాధారముతో నింపబడతాయి. ఈరోజు ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. షేబాకున్నటువంటి రెండవ స్వభావం చెప్తాను, శ్రద్ధగా వినండి. బైబిల్ గ్రంథాన్ని గమనించినట్లయితే అందులోనే ఏమని, సమూయేలు రాసిన 2వ పుస్తకం 20వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదువుకుందాం. 6వ వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు రాసిన 2వ పుస్తకం. అభిషేయుని పిలువనంపి బిక్కిరి కుమారుడైన షేబా అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేయును. షేబా స్వభావం ఎటువంటిదంట? మీరు చెప్పాలి, ఎటువంటిదే? అందరు చెప్పాలా? కీడు చేసే స్వభావం కలిగిన వంటి వాడంట. ఎవరు? ఏదైనా ఒక్కసారి ఒక్క ముక్క చూపియమ్మా, చదవండి. ఏ స్వభావం? అటు చూపిన ఆయన చెప్పాలా? కీడు చేసే స్వభావం కలిగిన వాడట. ఎవరు? ఆ రాసి ఇచ్చిన మాట చూడండి, నేను చదువుతాను మళ్ళా, మీరు వినండి. దావీదు చదవాలా? 6వ వచనం. దావీదు అభిషేయుని పిలువనంపి బిక్రీ కుమారుడైన షేబా అబ్షాలోము కంటే ఎక్కువ కీడు చేయును. మరి మనకి ఎక్కువ కీడు చేయును. ఏం చేస్తాడంటే వాడు? షేబా స్వభావం ఏంటి? మీరు చెప్పాలా? అంటే కీడు చేసే స్వభావం ఎవరిలో ఉన్నా వారు షేబా లాంటి వారే. వారి వలన పట్టణాలు బాగుపడవు, వారి వలన కుటుంబాలు బాగుపడవు. ఈరోజు షేబా లాంటి కీడు చేసే స్వభావం మనలో నుండి తొలగిపోనుగాక. మీ పక్కన ఉన్న వారితో చెప్పండి, ఎవ్వరికి కీడు చేయక. చెప్పాలి మీరు పక్కన చూసి, మీరు ఎవ్వరికి కీడు చేయక
ప్రతి వారికి మేలే చేయుదురుగాక. స్తోత్ర. మనలో ఏ స్వభావం ఉండకూడదు? మాట్లాడాలి, మౌనంగా ఉంటే ఎట్లా? కుదరదుగా. ఏ స్వభావం ఉండకూడదు మనలో? కీడు చేసే స్వభావం ఉండకూడదు. మనలో ఏ స్వభావం ఉండాలా? మేలు చేసే స్వభావం ఉండాలా. షేబా స్వభావం ఎటువంటిదంట? చెప్పాలా? కీడు చేసే స్వభావం కలిగిన వారు ఎవరున్నా సరే పట్టణము నాశనం అయిపోద్ది, కుటుంబం పాడైపోద్ది, జీవితాలు పతనమైపోతాయి. కాబట్టి మనకి ఏ స్వభావం ఉండకూడదు అంటే కీడు చేసే స్వభావం మన దగ్గరికి రాకుండా దేవుడు మనల్ని కాపాడును గాక. ప్రైజ్ ది లార్డ్. ఏ స్వభావం? కీడు చేసే స్వభావం ఉండకూడదు. మనకి ఏ స్వభావం ఉండాలి అంటే మేలు చేసే స్వభావం కలిగినటువంటి వారంగా మారాలా. నీకు ఎవరు కీడు తలపెట్టినా, నీకు ఎవరు కీడు చేయటానికి పూనుకున్నా, నీ జీవితంలో ఎవరు కీడు చేయాలని ఆశించినా తప్పకుండా వారికి నువ్వేం చేయకూడదు? చెప్పాలా? కీడు చేయకూడదు. వారికి మనం మేలు చేసేవారంగానే ఉండాలా. నీ పట్టణం కాపాడబడాలంటే, నీ కుటుంబం కాపాడబడాలంటే, నీవు కాపాడబడాలంటే, మీరు భద్రపరచబడాలంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిందంటే అంటే ఒక్కటే, కీడు చేసేవారిని, కీడు చేసే స్వభావం మనలో ఉంటే దాన్ని ఈరోజు చంపేసుకోవాలి. స్తోత్రం. మీలో ఉందేమని ఆలోచించు. నువ్వు ఉద్యోగం చేసే స్థలములో, చదువుకునే స్థలములో, వ్యాపారం చేసే స్థలములో ఎవరికైనా కీడు తలపెట్టావేమో, ఎవరికైనా కీడు చేయటానికి పూనుకున్నావేమో. ఈరోజు ఆ కీడు చేసే స్వభావం మనకి రాకూడదు. 2 స్వభావాలు ఉన్నాయి భూమి మీద. ఒకటి మంచి స్వభావం, మంచి చేసే స్వభావం. రెండవది అందరూ మాట్లాడాలా, కీడు చేసే స్వభావం. ఒకటే స్వభావం అంట, మేలు చేసే స్వభావం. రెండవది కీడు చేసే స్వభావం. ఇప్పుడు మేలు చేసే స్వభావం ఎవరిదంట? మేలు చేసే స్వభావం ఎవరిదంట? బైబిల్ గ్రంథంలో రాసి వచ్చారు, మేలు చేసేవారు అందరూ దేవుని సంబంధులు అంట. ఎవరి సంబంధులు? గట్టి చెప్పండి. దేవుని సంబంధులు. అప్పుడు కీడు చేసేవారు అందరూ ఎవరంట? అపవాది సంబంధులు. అప్పుడు మనం మేలు చేసేవారుగా ఉంటే మేలు చేసేవారు సంబంధులుగా మార్చబడతాం, అంటే దేవుని సంబంధులుగా మార్చబడతాం. కీడు చేసేవారు ఎవరి సంబంధులు? గట్టి చెప్పాలా? అపవాది సంబంధులు. వాళ్ళు ఏమైపోతారు అంటే అపవాది సంబంధులుగా ఉన్నవారు అపవాది కొరకు చిత్తపరచబడిన స్థలంలోనికి ప్రవేశింపబడతారు. నేనంటాను, మనము పరలోక సంబంధులం, మనం దేవుని సంబంధులం, మనం దేవుని బిడ్డలో, మనం దేవుని సంబంధులం, దేవుని బిడ్డలం అన్నట్లు కీడు చేయకుండా ప్రతి వారికి మేలు చేసేవారంగానే మారాలి. ఎలా మారాలా? పొర్రపాటును కూడా మరిచిపోయి కూడా నువ్వు ఎవ్వరికి కీడు తలపెట్టకూడదు. బైబిల్ గ్రంథంలో ఒక చోట రాయబడిన మాట నేను మీకు గుర్తు చేస్తాను. ఒక్క మాట గుర్తు చేస్తాను. చూడండి, సమూయేలు రాసిన మొదటి పుస్తకం 12వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు రాసిన మొదటి పుస్తకం. బాగా వినండి. కీడు చేయువారైతే, అదమ్మా మైకిలో చదువురా తల్లి. మీరు కీడు చేసేవారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. తప్పకుండా మీరును మీ రాజు ఏమైపోతారంట? ఆ మాటలు అండర్లైన్ చేసుకోండి. మనకి ఏ స్వభావం ఉండకూడదు రాసిచ్చారంటే కీడు చేసే స్వభావం ఉండకూడదు. ఆ స్వభావం ఉంటే మీరు మీ రాజు ఏమైపోతారు? ఈ షేబాకి ఎటువంటి స్వభావం అంట? నిన్ను కాదు బాబు, షేబాకి ఎటువంటి స్వభావం అంట? కీడు చేసే స్వభావం. ఆ రాయబడిన మాట ఏంటంటే మీకు కీడు చేసే స్వభావం ఉంటే మీరు, అందరు చెప్పండి, మీరు మీ రాజును నాశనమైపోతారు. నేను మిమ్మల్ని శపిస్తున్నానని మాత్రం అనుకోకండి, ఆ వాక్యానికి అనుబంధంగా చూపెడుతున్నాను. మనకి కీడు చేసే మనసుగాని ఉంటే, కీడు చేయాలని తలంపుగాని వస్తే
సంఘానికి వ్యతిరేకంగా, సేవకునికి వ్యతిరేకంగా, పరిచర్యకి వ్యతిరేకంగా మనం కీడు చేసేవారంగా ఉంటే, మన కుటుంబాలకి వ్యతిరేకంగా, స్నేహితులకి వ్యతిరేకంగా కీడు చేసేవారంగా ఉంటే, వాక్యం రాయబడింది, మీరును మీ రాజును కీడు చేసేవారుగా ఉంటే మీరేమైపోతారంట? నాశనమైపోతారు. అప్పుడు కీడు చేసే మనసు మన దగ్గర ఉందేమో, ఈరోజు దాన్ని చంపేయగలిగితే జీవితాలు బాగుపడతాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాధ్యమైనంత వరకు మనం ఏం చేయాలా? గట్టిగా చెప్పండి. మేలు చేయాలి. కీడు చేసేది ఎవరి స్వభావం? షేబా స్వభావం. షేబా ఎటువంటి వాడయ్యా, ఎటువంటి మనస్తత్వం కలిగిన వాడయ్యా అంటే కీడు చేసే స్వభావం కలిగిన వాడు. నీ వలన ఎవరికి ఏ కీడు సంభవించకుండా అందరికి మేలే జరుగును గాక. గడి చెప్పండి. ఆమేన్. అందరికి ఏం జరుగును గాక? మేలే జరుగును గాక. మేలు చేసేవరంగానే ఉందము గాక. కీడు చేసేవారే ఏమండి నాశనం అయిపోతారు. మేలు చేసేవారు ఎలా ఉంటారు? పుష్కలంగా ఉంటారు, పుష్టిగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఆర్థికంగా ఉంటారు, అన్ని రంగాలలో వర్ధిల్లుతారు, స్వర్గ సేవను అనుభవిస్తారు. ఈరోజు ఆ మనసుని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆ మనస్సుని దేవుడు మనకి వస్త్రముగా ధరింపచేయునుగాక. ఆ మనసుని దేవుడు మనకి కానుగ్గా ప్రసాదించునుగాక. ఈరోజు నీ పట్టణాన్ని కాపాడుకోవాలంటే, నీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే కీడు చేసే మనసుని నీలో నుండి తొలగించుకోవాలి. జరిగిన ఒక్క సంఘటన చెప్పి ప్రార్థన చేస్తాను. ఒకే సంఘటన. చెన్నై మహానగరంలో గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే ఒక నర్సు గారు ఉన్నారు. పెద్ద వయసు కలిగిన వంటి వారు. ఆవిడ ఏం చేసేవారంటే, ఏమండి, ప్రసవించే స్త్రీల దగ్గరనే పనిచేసే ఉద్యోగం ఆమెకి. ప్రసవించే బిడ్డలు ఏం చేస్తుందంటే డబ్బు కాసిపడి అమ్మేస్తుంది. తల్లి కన్న తర్వాత సొగలో ఉండరు. ఏమంటే వాళ్ళకి సుఖం ఉండదు కదా, వాళ్ళకి మత్తిస్తారు కదా, మైకంలోకి వెళ్ళిపోతారు కదండి. అవి మేల్కున్న తర్వాత చెప్పేదంట, మీ కుమారుడు పుట్టాడు, చనిపోయాడు, మీ కుమార్తె పుట్టింది, డబ్బు కాసిపడి. ఇలా కొంతమంది కానుపుకి వస్తే, ప్రసవించడానికి హాస్పిటల్కి వస్తే వారి బిడ్డలని డబ్బులు కాసిపడి అమ్మేసేదంట. ఒక రోజున ఏం జరిగిందంటే ఈమె కూతురికి, ఈ నర్సు గారు కూతురికి పెళ్లి చేసిందంట. సంతోషంగా మంచి కుటుంబాన్ని వెతికి పట్టుకొని, ఏమండి, లక్షల రూపాయలు కట్నాలు ఇచ్చి పెళ్లి చేసిందట. పెళ్లి చేస్తే ఏమండి, పెళ్లి చేసిన కొంతకాలానికి ఆమె మాసాలతో ఉందన్న వార్త వచ్చిందంట. ఎవరికి? ఈ నర్సు గారి కుమార్తె మాసాలతో ఉందనే వార్త వచ్చిందంట. ఈ వార్త రాగా చాలా సంతోషపడి పాపను చూడటానికి వెళ్ళిందంట. ఆ రోజు రాత్రి కడుపులో ఉన్న బిడ్డ ఏమండి కింద పడి చనిపోయిందంట. ఏమంటారు దాన్ని? అబాసిని అయిపోయిందంట. ఇలా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదండి, మించు 11 సార్లు అయిందంట. ఎన్నిసార్లు? గడి చెప్పండి. 11 సార్లు. ఆ తల్లికే నెమ్మది లేదంట, ఆ బిడ్డకే నెమ్మది లేదంట, కట్టుకున్న వాడికే నెమ్మది లేదంట. ఎందుకు ఇలా జరుగుతుందని సతమతమైపోతూ ఒక చర్చికి వెళ్ళి పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకుంటే, పాస్టర్ గారు అన్నాడంట, ప్రార్థన చేసి, గతములో నువ్వు చేసిన కీడే నిన్ను వెంబడిస్తుంది, నువ్వు ఏం చేసినవో ఒక్కసారి ఆలోచించి చూసుకో అని పాస్టర్ గారు చెప్పాడంట. వెంటనే ఈమె గతాన్ని ఆలోచించడానికి మొదలెట్టిందంట. అవును కదా, డబ్బు కాసిపడి ప్రసవించే గదిలో ఉన్నటువంటి ఆ తల్లుల పసిబిడ్డల్ని అమ్మేసి బిడ్డలు చనిపోయారని చెప్పిన దినాలు ఎన్నో ఉన్నాయి కదా.
ఆ రోజు నేను చేసింది ఈరోజు నేనేం చేస్తున్నాను? అనుభవిస్తున్నాను. ఆ రోజు నేను చేసింది ఈరోజు అనుభవిస్తున్నానని గొల్లుమని గుండెలు బాదుకొని సేవకులు పాదాల మీద పడి ఏడ్చారంట. అప్పుడు పాస్టర్ గారు అన్నాడట, ఇప్పటికైనా పశ్చాత్తాపడి ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకొని ఇప్పటికైనా మారు మనసు పొంది దేవుని దగ్గరికి రాగలిగితే నువ్వు చేసిన కీడుకి ప్రతి కీడు దేవుడు నీకు చేయకుండా ఆయన నీకు మేలు చేస్తాడు అని చెప్తే ఆమె పాదాలు పట్టుకొని పాస్టర్ గారి దగ్గర బ్రతిమలాడుకొని నా కొరకు ప్రార్థన చేయండి, నేను క్షమాపణ కోరుతున్నాను, బ్యాప్టిజం తీసుకుంటారని ఒప్పేసుకొని బ్యాప్టిజం తీసుకొని చర్చికి రావటానికి సాగిందంట. ఆ రోజు ఎప్పుడైతే ఆమె ఆ తీర్మానం చేసుకునిందో మరుసటి మాసంలో ఆ కుమార్తెకి మళ్ళా మాసాలతోందని వార్త వచ్చిందంట. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఈ భయంతోనే సాగుతూ ఉన్నారట. మళ్ళీ ఏమవుద్దని. ఏం కాలేదంట, ఒకే ప్రసవంలో 3 పిల్లలు కన్నారట. స్తోత్రం. ఎంతమంది పిల్లలు? ఒక్క ప్రసవంలో 3 బిడ్డలను కనిచ్చిందంట తల్లి. దేవుడు గొప్పోడండి, నమ్మదగిన వాడండి. మనం ఎవ్వరికి కీడు చేసినా ఆ కీడు అనుభవిస్తాం. మనం కీడు చేయకుండా మేలు చేయగలిగితే తప్పకుండా మేలుకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు మనకిస్తాడు. ఈరోజు ఎవరికో ఈ వర్తమానం ఎందుకో దేవుడు మాట్లాడమన్నాడు. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి నేను ఇక్కడికి వచ్చాను. నేను చెన్నైలో తయారయ్యేటప్పుడే, ఈరోజు కోటానికి సిద్ధపడేటప్పుడే దేవుడు నాతో మాట్లాడినాడు, ఈ వర్తమానాన్ని ఈరోజు సభలో మాట్లాడని. నేను కన్ఫ్యూషన్ కాకుండా, అసలు టెన్షనే కాకుండా వచ్చాను ఇక్కడికి. ఎందుకు తెలుసా? దేవుడు ఇచ్చాడు వర్తమానం ఎవరికి అవసరంలా ఉంది, ఏ కుటుంబానికి అవసరంలా ఉందో, ఏ బిడ్డకు అవసరంలా ఉందో వారితో దేవుడు మాట్లాడటానికి ఇష్టపడ్డాడు అని ఈ వర్తమానాన్ని మోసుకొని వచ్చాను. టెన్షన్ లేకుండా సిద్ధపడ్డాను. మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను. ప్రభు మాట్లాడిస్తున్నాడు. కీడు చేసే స్వభావంతో ముందుకు సాగుతున్నారేమో మానుకోండి. దేవుడు మీకు మేలు చేయాలని ఆశపడుతున్నాడు. మీ పట్టణాలని కాపాడాలని ఆశపడుతున్నాడు. మిమ్మల్ని కాపాడాలని ఆశపడుతున్నాడు. మీ కుటుంబాన్ని కాపాడాలని ఆశపడుతున్నాడు. ఈ 2022వ సంవత్సరం ఆ కృపతో మిమ్మల్ని దేవుడు నింపుడుగాక. స్తోత్ర, హల్లెలూయా. షేబా స్వభావం మొదటిది ఎటువంటిదంట? సహవాసాన్ని పాడు చేసేవాడు. రెండవ స్వభావం ఎటువంటిదంట? కీడు చేసే మనస్సు కలిగిన వాడు. మూడవ స్వభావం ఏంటని చెప్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో అందులో రాసిచ్చారు. అందులోని సమయాలు రాసినటువంటి 2వ పుస్తకం 20వ అధ్యాయం 21వ వాక్యం. బిక్రీ కుమారుడగు షేబాను ఎఫ్రాయిము మన్యపువాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహము చేసి ఉన్నాడు. ఏం చేస్తున్నాడంట? ఇప్పుడు చదవండి. ఇదేంటిది? షేబా ఎటువంటి వాడంట? ద్రోహము చేసే మనస్సు గలవాడు. కూర్చొని నువ్వేలమ్మా. ఏ మనస్సు కలిగిన వాడంట? నెమ్మది కూర్చో బాబు. ఏ మనస్సు కలిగిన వాడు? అందరికి ఒకసారి చూపెట్టి చదువుకుంటారు. షేబా ఏ మనసు కలిగిన వాడంట? ఇప్పుడు మీకు అర్థమైంది వర్తమానం. షేబా ఎటువంటి వాడు అంటే 2 స్వభావాలు చెప్పా. ఒకటి సహవాసాన్ని పాడు చేసేవాడు, రెండవది కీడు చేసే మనస్సు కలిగేవాడు, మూడవది ఇక్కడ రాసించారు అతను ఏ మనస్సు కలిగిన వాడంట? ద్రోహము చేసే మనస్సు కలిగిన వాడంట. ఏ మనస్సు? గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. ద్రోహం చేసే మనస్సు. షేబాను ఎందుకు చంపేయమన్నాడు తెలుసా? ఏ షేబాను చంపేస్తే నేను పట్టణాన్ని విడిచిపెట్టి పోతానని యోవాబు ఎందుకు చెప్పాడు తెలుసా? షేబా ద్రోహము చేసే మనస్సు కలిగిన వాడు. కీడుకి ద్రోహానికి వ్యత్యాసం ఏంటి అని అనుకుంటారేమో. కీడు చేసేవాడు బయట ఉండి చేస్తాడు, ద్రోహం చేసేవాడు వెనువెంటుండి చేస్తాడు. ద్రోహం చేసేవాళ్ళు ఎలా చేస్తారంట చెప్పండి? వెనువెంటుండి చేస్తాడు. మీకు అర్థమయ్యే రీతి కొన్ని మాటలు చెప్తాను. దేవుడు మీకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి భార్యని ఇచ్చాడు, మంచి భర్తనిచ్చాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు, మంచి తల్లిదండ్రులను ఇచ్చాడు, మంచి వ్యాపారాన్ని ఇచ్చాడు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, మంచి పొలాన్ని ఇచ్చాడు, మంచి వ్యవసాయాన్ని ఇచ్చాడు. దేవుడు మిమ్మల్ని పుష్కలంగా పెట్టాడు.
దేవుడు మిమ్మల్ని ఆరోగ్యంగా పెట్టాడు, దేవుడు మిమ్మల్ని దీర్ఘాయుష్మంతులుగా ఉంచాడు, మిమ్మల్ని మంచి రాజ్య మార్గంలో దేవుడు నడిపిస్తున్నాడు. ఇలా దేవుడి చేత నడిపింపబడుతున్న మనకి ఏ మనసు రాకూడదంటే ద్రోహము చేసే మనసు రాకూడదు. ఏ మనసు రాకూడదు? గట్టి చెప్పండి. ద్రోహము చేసే మనసు రాకూడదు. భార్య భర్తకి ద్రోహం చేయకూడదు, భర్త భార్యకి ద్రోహము చేయకూడదు. ఈ మధ్యకాలంలో జరిగిన విషయం చెప్తాను. ఖచ్చితంగా 15 రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన నేను మీకు గుర్తు చేయబోతున్నాను. 15 రోజుల క్రితం ఒక తండ్రికి 2 కూతుర్లు ఉన్నారు. అతనికి భార్య ఉంది, 2 కూతుర్లు ఉన్నారు, పెళ్ళికి ఎదిగిన కూతుర్లు 2 ఉన్నారు. ఇంకా ఆవిడికి 2 కూతుర్లు ఉన్నారు. జనవరి 15వ తేదీ కూతురికి పెళ్లి చేసింది, ఇంకో కూతురు ఇంట్లో ఉంది ఆవిడతో. ఏమండి, వీళ్ళిద్దరికి కుటుంబాలు ఉన్నాయి, వీళ్ళిద్దరికి పిల్లలు ఉన్నారు. ఆవిడికి భర్త ఉంది, ఈయన గారికి భార్య ఉంది. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఎలా సంబంధం కుదిరింది కానీ కుటుంబాన్ని విడిచిపెట్టి వీళ్ళిద్దరూ ఆ మంచి 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 ఉన్నత స్థాయి, ఆ స్థాయిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. పిల్లలు అనాథులైపోయారు, ఆ పిల్లలు అనాథులైపోయారు. భర్త పిచ్చడైపోయాడు, భార్య ఈరోజు ఒంటరి అయి మూలుగుతూ ఉంది. ఒకరు చేసిన తప్పు వలన, ఒకరు చేసిన పొరపాటు వలన 15 రోజుల క్రితం, ఏమండి 15 రోజుల క్రితం నిన్న దినంలో వాళ్ళని వెతికి పట్టుకొని పోలీస్ స్టేషన్లో నిలబెట్టి కోర్టు కేసు అని వాయిదాలకని తిప్పడానికి మొదలెట్టారు. నాకు ఫోన్ చేశారు, మా కుటుంబంలో పరిస్థితులు ఇలా ఉన్నాయి, మీరు ప్రార్థన చేయగలరా అని. నేనేం చేయగలను? ప్రార్థనగా చేయగలను, ప్రార్థన చేస్తాను బ్రదర్, కంగారు పడకండి, ధైర్యంగా ఉండని చెప్పి ఆ వ్యక్తికి ప్రార్థన చేసి కొన్ని ధైర్యపు మాటలు చెప్పడం జరిగింది. ఎందుకు ఇప్పుడు ఈ మాట నేను మీకు గుర్తు చేస్తున్నానంటే, మనము ద్రోహం చేసే వారంగా ఉండకూడదు. మీకు ఇంకొక మంచి మాట చూపెడతాను బైబిల్ గ్రంథంలో. ఏమండి, ద్రోహం అంటే ఏంటని మీరు తెలుసుకోవాలి, మరొక రకంగా భావించకూడదు. ఏమండి, చూడండి బైబిల్ గ్రంథంలో రాసి వచ్చిన మాట, దినవృత్తాంతముల పుస్తకం, మొదటి పుస్తకం 10వ అధ్యాయం 11వ వాక్యం 12వ వాక్యం చదువుకుందాం. దేవుని మందిరములో అధిపతి అయిన అహీటూబు కుమారుడైన, దినవృత్తాంతముల మొదటి పుస్తకం 10వ అధ్యాయం. అది కాదు నేను నువ్వు చదివేది 12వ వచనం 13వ వచనం చదువుదాం. ఫిలిప్తీయులు సౌలునకు చేసినదంతయు యాబేష్ గిలాదు వారు వినినప్పుడు పరాక్రమశాలులైన వారందరూ లేచిపోయి సౌలు శవమును అతని కుమారుల శవములను తీసుకొని యాబేషునకు వచ్చి వారి ఎముకలను యాబేషు నందలి సింధూర వృక్షము కింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసం ఉండిరి. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ. మెల్లిగా ఈ ప్రకారం ఇక్కడి నుంచి నెమ్మది గమనించాలి. 13వ వచనం, ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞను గైకొనక ఆయన దృష్టి యందు ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కరణ పిశాచముల యొద్ద విచారణ చేయుదానిని వెతికినందుకును సౌలు హతమాయెను. ఇంకొకసారి చదువుతాను, శ్రద్ధగా వినండి. 13వ వచనం, ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞను గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకు. ఎవరు? సౌలంట దేవుని ఆజ్ఞ గైకొనకపోయాడంట, దేవుని మాట వినకుండా పోయాడంట. దేవుని ఆజ్ఞని గైకొనక, దేవుని మాట వినక, యెహోవా యందు విచారణ చేయక కరణ పిశాసుల యొద్దకెళ్ళి విచారణ చేయటానికి వెతకటానికి పూనుకున్నాడు కనుక సౌలు హతమాయెను. ద్రోహం అంటే ఆత్మ సంబంధంగా దేన్ని ఉద్దేశించి చెప్పబడిందంటే, దేవుని మాట వినకపోయినా, దేవుని మాటకి విధేయత చూపకపోయినా, దేవుని మాటకి ఆలకించకపోయినా, ఆయన చెప్పింది మనము చేయకుండా, ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తే అది ఆయన దృష్టికి ఏంటంట? ద్రోహం. ఎవరి దృష్టికి? గట్టిగా చెప్పాలా? ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి ద్రోహం. ఈరోజు దేవుని మాట సౌలు వినలేదు, దేవుని మాటకి సౌలు లోబడలేదు, దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేయలేదు.
ఎవరి దగ్గరికి వెళ్ళాడట? కరణ పిశాచు దగ్గరికి వెళ్ళాడట. అది దేవుడి దృష్టికి ఎలా ఉందంటే సౌలు చేసిన ద్రోహంగా కనపడిందంట. నేను అంటాను, మనం కూడా కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యానికి లోబడం, దేవుని మాటకి లోబడం, దేవుడి దగ్గరికి వెళ్ళి విచారణ చేయం. ప్రతి చిన్న విషయానికి, ప్రతి విషయానికి సమాధానం దొరకాలంటే దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేయాలా? దేవుని దగ్గర విచారణ చేయకుండా ఎవరి దగ్గరికి వెళ్ళాడట? సౌలు కర్ణ పిశాచు దగ్గరికి వెళ్తే అది దేవుని దృష్టికి ఎలా కనపడిందంటే ద్రోహంలా కనపడింది. ఈ రోజున నువ్వు దేవుని మాట వినకపోతేనే ఆయనకి మనం ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి దేవుని మాట వినే మనసుని దేవుడు మనకు అనుగ్రహించును గాక. స్తోత్ర, హల్లెలూయా. ఈ షెబ అనే వ్యక్తి ఎవరి మాట వినేవాడు కాదు, దేవుడు మాట వినేవాడు కాదు, రాజు మాట వినేవాడు కాదు, ద్రోహము చేసే మనసు కలిగిన వాడు. ఆ అభిప్రాయంతో ప్రయాణం చేశాడు. అలా ఆ అభిప్రాయంతోనే పట్టణంలోకి చొరపడ్డాడు. అందుకే యోవాబు వెంటపడ్డాడు. షెబాని చంపేస్తే, ఆ సుభావాన్ని చంపేస్తే మీ పట్టణం కాపాడపడద్ది. నాకు షెబాను అప్పగించండి, నేను పట్టణాన్ని విడిచిపెడతానని ఎందుకు యోవాబు చెప్పాడంటే షెబాలో ఈ స్వభావాలు ఉన్నాయి. మొదటి స్వభావం ఏంటంట చెప్పండి? సహవాసాన్ని పాడు చేసే స్వభావం. రెండవ స్వభావం ఏంటంట? కీడు చేసే స్వభావం. మూడవ స్వభావం ఏంటంట? ద్రోహం చేసే స్వభావం. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి చెప్పాలా? ఇవన్నీ మనలో ఉంటాయి, నాలో ఉన్నాయి అనుకోండి. నేను ఇంతగా ప్రసంగం చేస్తున్నానుగా, ఇంతగా దేవుని వాక్యం చెప్తున్నానుగా, నాలో కూడా ఈ అనుభవాలుగా ఉంటే, ఏ అనుభవాలు? నేను ఎవరి సహవాసాన్ని పాడు చేస్తే, నేను ఎవరికైనా కీడు తలపెడితే, నేను ఎవరికైనా ద్రోహం చేస్తే, అంటే దేవుడి మాట వినకుండా నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తే నేను ద్రోహం చేసిన వాడిని అవుతాను. దాన్ని బట్టి నా కుటుంబం అనపడుతున్న నా పట్టణం అనపడుతున్న నా కుటుంబం ఆరోగ్యకరంగా ఉండదు, క్షేమకరంగా ఉండదు, సౌఖ్యంగా ఉండదు, నెమ్మదిగా ఉండదు. ఈ రోజున నేను మీకు చెప్పే మాటలు ఇదే. పట్టణం కాపాడబడాలంటే షెబ చంపబడాలి. స్తోత్రం. పట్టణం కాపాడబడాలంటే షెబ ఏమైపోవాలా? చంపబడాలి. ఈరోజు ఆ షెబ చంపబడును గాక. నేను చేసిన ప్రసంగం అంతా మళ్ళా చెప్తున్నాను, 2 ముక్కల్లో చెప్పి ముగిస్తాను. 2 నిమిషాలు శ్రద్ధగా వినటానికి ఇష్టపడండి. మూలవాక్యం ఏంటంటే పట్టణాన్ని కాపాడుకొనుడి. దేన్ని కాపాడుకోవాలా? పట్టణం. ఒక పట్టణం ఉందంట. ఆ పట్టణం పేరు ఏం పట్టణం అండి? ఆబేలు పట్టణం. ఆ పట్టణంలో యుక్తి కలిగిన ఒక స్త్రీ ఉందంట. ఆ పట్టణపు ప్రజలు క్షేమంగా ఆ పట్టణంలో ఉన్నారంట. ఆ పట్టణానికి ఉన్నటువంటి విశేషత ఏంటంటే, 1 నిమ్మలమైన పట్టణం అంట, 2 యథార్థవంతులు కాపురం ఉన్న పట్టణం అంట, 3 ఆ పట్టణము యెహోవా స్వాస్థ్యం అంట. ఇటు పట్టణములో యుక్తి కలిగిన స్త్రీ, ఆ పట్టణపు ప్రజలు ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవిస్తున్నారంట. ఒక రోజున ఆ పట్టణంలోకి ఎవరు జ్వరపడ్డాడంట? షెబ జ్వరపడ్డాడంట. ఎప్పుడైతే షెబ ఆ పట్టణంలోకి జ్వరపడ్డాడో యోవాబు వెతుక్కుంటూ వచ్చాడంట. ఎవరిని పట్టుకోవటానికి? షెబాని పట్టుకోవటానికి. షెబ నిమిత్తమై ఆ పట్టణపు ప్రాకారాన్ని కూల్చడానికి, ఆ పట్టణపు ప్రజల్ని కలవరపరచడానికి పొరుకుంటే యుక్తి కలిగిన ఒక స్త్రీ వచ్చి, ఏమండి ఎందుకు మా పట్టణాన్ని కూలగొట్టడానికి పూనుకున్నారు? ఎందుకు కలవరపరుస్తున్నారు? ఏం జరిగిందంటే, మీ పట్టణంలోకి ఒకడు జ్వరపడ్డాడు, వాడిని నాకు అప్పగించండి, నేను మిమ్మల్ని మీ పట్టణాన్ని విడిచిపెడతానన్నాడంట. ఎవరయ్యా వాడంటే షెబ. ఎప్పుడైతే షెబాని నరికి శిరస్సుని తీసుకెళ్ళి అతని చేతిలో పెట్టారో, వాడు ఆ పట్టణానికి ఏ హాని చేయకుండా వెళ్ళిపోయాడంట. స్తోత్ర.
ఈరోజు మన పట్టణం కాపాడబడాలంటే, మన కుటుంబం కాపాడబడాలంటే, మనము కాపాడబడాలంటే, సుఖంగా, సౌఖ్యంగా, క్షేమంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా మనం అన్ని రంగాలలో వర్ధిల్లాలంటే మనం చేయాల్సిందల్లా ఒక్కటే, ఏంటో తెలుసా? మనలో ఉన్న శేభా స్వభావాన్ని చంపేసుకోవాలి. మన ద్వారాగా ఎవరి సహవాసమైన పాడవుతుందేమో, మన ద్వారాగా ఎవరికైనా కీడు సంభవిస్తుందేమో, మనము ద్రోహం చేసి మనసుతో ప్రయాణం చేస్తున్నామేమో. ఈ అనుభవాలన్నీ యేసు నామములో పాతి పెట్టబడును గాక. స్తోత్రం. ఈ అనుభవాలన్నీ ఈరోజు సిలువేయబడును గాక. ఈ అనుభవాలతో మనం జీవిస్తే, ఈ అనుభవాలతో మనం భక్తి చేస్తే, ఈ అనుభవాలతో మన ప్రార్థనకు వస్తే, ఈ అనుభవాలతో మన ప్రభు సన్నిధిలో నిలబడితే, ఈ అనుభవాలతో ఎంత ఉపవాసాలున్నా, ఈ అనుభవాలతో ఎంత కన్నీరు కార్చినా, ఈ అనుభవాలతో ఎంతగా 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 ప్రయాసపడినా మన జీవితాల్లో పట్టణాలు కాపాడబడవు. ఈరోజు ఈ పట్టణం కాపాడబడాలంటే, నీ కుటుంబం కాపాడబడాలంటే ఈ స్వభావాలన్నీ యేసు నామములో నేల కూల్చబడిన గాక. ఆమేన్. ఈరోజు నీ కుటుంబాన్ని పడుతున్న పట్టణానికి నా దేవుడు ఆరోగ్యాన్ని కలిగించాలని కోరుకుంటున్నాడు, క్షేమాన్ని కలిగించాలని కోరుకుంటున్నాడు. నీకు, నీ కుటుంబానికి రక్షణ, ఆనంద భాగ్యాన్ని కలిగించాలనే పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చాడు. ఈ లోకంలో 33.5 సంవత్సరం జీవించాడు. మనిషి సామాన్యులు, మనుషులు ఎలా ఉంటారో మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి నీ కొరకై, నా కొరకై సిలువ మాను మీద తన ప్రాణాన్ని త్యాగము చేశాడు, మరణించాడు. 3వ దినాన పునరుద్ధరణై లేచాడు. ఇదిగో తను ఎవరి కొరకైతే రక్తాన్ని కార్చాడు, ఆ సంఘాన్ని తీసుకొని వెళ్ళటానికి తిరిగి పెళ్లి కుమారుడు వలె రానయ్యన్నాడు. స్తోత్రం. పెళ్లి కుమార్తె అనబడుతున్న సంగమా, క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పట్టణాన్ని కాపాడుకొందురుగాక, మీ కుటుంబాలని కాపాడుకొందురుగాక. షేబా లాంటి స్వభావాలు మీ కుటుంబాల్లో ఉన్నాయేమో, ప్రత్యేకంగా మీలో ఉన్నాయేమో. ఆలోచించు. నాలో ఉంటే నేను పరిశీలించుకోవాలి, మీలో ఉంటే మీరు పరిశీలించుకోవాలి. మనలను మనం పరిశీలించుకొని ఈరోజు వీటన్నిటిని తొలగించగలిగితే మన జీవితంలో దేవుడు ఘనకార్యం చేస్తాడు. 2021 సంవత్సరం మామూలుగా నలగలేదు. మనం ఎంతగా నలిగిపోయాం, ధైర్యం చెడిపోయింది, బలం ఉడికిపోయింది, ఆర్థికంగా ఇబ్బంది పడ్డాం, మానసికంగా నలిగిపోయాం, శారీరకంగా బలహీనతలు సంపాదించుకున్నాం, రోగానికి గురయ్యాం. ఇదిగో 2022 సంవత్సరం, ఈ నూతన సంవత్సరపు ప్రారంభ దినాలు, ఈ మార్చి మాసం, ఆయా మాసపు ముగింపులో మనం ఉన్నాం. ఇది అందరికీ శ్రమల దినాలు అనుకుంటారు కొంతమంది. శ్రమల దినాల మధ్యలో మీరున్నారు. క్రీస్తు మరణాన్ని, పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన త్యాగాన్ని తలబోసుకుంటూ, ఆయన కొరకు రోషం కలిగి, వైరాగ్యం కలిగి మీరు బ్రతకగలిగితే మీ జీవితాలు బంగారు బాటగా మారిపోతాయి. స్తోత్రం. హల్లెలూయా. నరకములా ఉన్న మీ జీవితాలు స్వర్గంలా మారిపోతాయి. విఫలమైపోతున్న మీ ప్రయత్నాలన్నీ సఫలమైపోతాయి. నిరాకారంగా ఉన్న మీ జీవితాలకి ఆకారం కలుగుతాయి. అపజయపు రంగంలో ఉన్న మీకు నా దేవుడు విజయాన్ని చేకూరుస్తాడు. ఎక్కడైతే ఓడిపోయావో అక్కడే గెలుపుని దేవుడిస్తాడు. ఎక్కడ సిగ్గుతో తలదించుకున్నావో అక్కడే తల పైకెత్తుకోవటానికి ప్రభు సహాయం చేస్తాడు. ఈరోజు నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, ప్రభు ప్రేమని తలబోసుకుంటూ, ఆయన త్యాగాన్ని తలబోసుకుంటూ నీ పట్టణాన్ని కాపాడుకోవటానికి ఇష్టపడు, నీ కుటుంబాన్ని కాపాడుకోవటానికి ఇష్టపడు, నిన్ను కాపాడుకోవటానికి ఇష్టపడు. నీలో ఉన్న షేబా స్వభావాన్ని పాతిపెట్టు. ఈరోజు మారు మనసు రక్షణ పొందు. ప్రాణాత్మ దేహాన్ని బలిపీఠం మీద పెట్టు. ప్రభు కొరకే రోషం కలిగి, ప్రభు కొరకే వైరాగ్యం కలిగి, ప్రభు కొరకే త్యాగం కలిగి బ్రతకటానికి ఇష్టపడు. నా దేవుడు నీ జీవితంలో ఘనకార్యాలు చేస్తాడు. ఈరోజు అట్టి కృపతో దేవుడు మనవలను నింపును గాక. అందరూ లేచి నిలబడదామా? ఎల్లునైనా ఎల్లమ్మ, అందరూ లేచి నిలబడదామా? చెప్పబడిన మాటలన్నిటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నా పట్టణం అనబడుతున్న నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి. నా పట్టణం అనబడుతున్న నా సంఘాన్ని నేను కాపాడుకోవాలి. నా పట్టణాన్ని, నా సంఘాన్ని నేను కాపాడుకోవాలంటే షేబాని చంపేయాలి. షేబా అంటే
షేబా యొక్క స్వభావాలు, షేబా యొక్క స్వభావాలు. ఈరోజు నన్ను నా పట్టణాన్ని కాపాడు నాయనా. ఆవేలు పట్టణములో ఉన్న పట్టణస్థులు తమ పట్టణాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నించారు. ఈరోజు మేము కూడా ప్రయత్నించడానికి కృప చూపు నాయనా అని చెప్పి 2 చేతులు పైకెత్తి అడుగుదాం. ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. 2 చేతులు పైకెత్తుదాం. 2 చేతులు పైకెత్తుదాం. ప్రభు దగ్గర అడుగుదాం. ఎవ్వరు అటు ఇటు చూడకండి. మంచి మనస్సాక్షితో 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. 2 చేతులు పైకెత్తి మంచి మనస్సాక్షితో ప్రార్థన చేద్దాం. నా స్వభావం మారాలి, నా తలంపులు మారాలి, నా ఆలోచనలు మారాలి, నా ఊగలు మారాలి, నా ఉద్దేశాలు మారాలి. షేబా లాంటి స్వభావాలు నాలో ఉండకూడదయ్యా. నా పట్టణాన్ని నేను కాపాడుకోవాలి అంటే నా కుటుంబాన్ని, అంటే నన్ను, అంటే నా సంఘాన్ని, అంటే నా పరిచర్ని నేను కాపాడుకోవాలంటే షేబాని చంపగలిగిన వ్యక్తిగా మారాలయ్యా. అందరం అడుగుదాం. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. మమ్మల్ని కాపాడు నాయనయ్యా, మమ్మల్ని కాపాడు నాయన, మమ్మల్ని కాపాడు నాయన. నాయనా తండ్రి, ఆవేలు పట్టణాన్ని కాపాడుకునే రీతిగా మా పట్టణాన్ని మేము కాపాడుకోవాలి. అనగా మా కుటుంబాన్ని మేము కాపాడుకోవాలి. నా భర్తని నేను కాపాడుకోవాలి, నా భార్యని నేను కాపాడుకోవాలి, నా బిడ్డలను నేను కాపాడుకోవాలి. వయసు వచ్చిన బిడ్డలు ఉన్నారయ్యా, యవన కాలపు బిడ్డలు ఉన్నారయ్యా. అల్లరికి చిల్లరికి బానిసైపోకుండా సగవాసాన్ని పాడు చేసే స్వభావం, కీడు చేసే స్వభావం, ద్రోహము చేసే స్వభావం, షేబాలో ఉన్న స్వభావాలు, ఆ స్వభావాలు నాలో ఉన్నా, నా కుటుంబస్తుల్లో ఉన్నా, నా కుటుంబం, నా పట్టణం బాగుపడదయ్యా. వాటిని ఈరోజు బలిపీఠం మీద పెట్టడానికి కృప చూపయ్యా. నిరాకారమైన జీవితం నాది, ఆకారాన్ని ఇవ్వండి. సభ్యమైన జీవితం నాది, ఆశీర్వాదకరంగా మార్చండి. గత 2 సంవత్సరాలుగా మానసికంగా శారీరకంగా నలిగిపోయానయ్యా. ఈ సంవత్సరమైన నీ కృప చేత బతికి బట్ట కట్టి వృద్ధి పొంది క్షేమాభివృద్ధిని అనుభవిస్తూ నీ సన్నిధిలో వర్ధిల్లాలని ఆశపడుతున్నానయ్యా. నన్ను దిద్దయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా, నన్ను ఉత్తేజపరచయ్యా. నాతో మాట్లాడండి అయ్యా. నా కఠినత్వాన్ని తొలగించండి అయ్యా, నా కఠినత్వాన్ని తొలగించయ్యా. ఒక సమర్పణ, ఒక తీర్మానం, ఒక వైరాగ్యం, ఆశ, ఆలోచన, దాగము, తృష్ణ, ఆత్మ సంబంధమైన కార్యాల మీదే ఉండినట్లు నా మనసుని నిలిపయ్యా. శరీర సంబంధమైన కార్యాలు, శరీర సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన నైనా తలపులు చచ్చిపోవాలి. నీ కొరకే బ్రతికించే వ్యక్తిగా, నీ కొరకే బ్రతికే వ్యక్తిగా నన్ను మార్చు నాయనా అని చెప్పి ఒక్క నిమిషం చేతులెత్తి ప్రార్థన చేయగలమో? నా పట్టణాన్ని కాపాడుకునే మనసు నాకు ఇవ్వయ్యా. అడుగుదామా? అడుగుదామా దేవుని సన్నిధిలో, అడుగుదామా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ఒక్క నిమిషంలో చేతులు పైకెత్తి పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని ముఖాంతరం నుంచి మనతో స్పష్టంగా నేరుగా మాట్లాడారు. అందరూ 2 చేతులు పైకెత్తుదాం. మనలో ఉన్న స్వభావాలు, కీడు చేసే స్వభావం, ద్రోహం చేసే స్వభావం, సహవాసం నుంచి దూరం చేసి విడదీసే స్వభావం ప్రభా ఇప్పుడే ఒప్పుకుంటున్నాం. ప్రభా ఇప్పుడే ఒప్పుకుంటున్నాం నాయన, ఇప్పుడే ఒప్పుకుంటున్నాం. వాటిని విడిచిపెడితే మనం ఎక్కడ ఓడిపోతామో, ఎక్కడ ఓడిపోయి బ్రతుకుతున్నారో అక్కడే గెలిపించి నిలబెట్టి తలగా చేసే దేవుడు
ఈ రాత్రి మాట ఇచ్చాడు, మాట తప్పుడు. అందరు 2 చేతులు పైకెత్తి మన పట్టణాన్ని కాపాడుకున్నట్లు, మన సంఘాన్ని కాపాడుకున్నట్లు, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నట్టు. ఓడిపోనివ్వడు, చేదాటిపోయిన స్థితులేవైనను అస్సలోడిపోనివ్వడు, అస్సలోడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. అందరం చప్పట్లు కొడదామా? ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు, చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనా, ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు, చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. అందుకే అందరం ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు. పాడాలి. ఓడిపోనివ్వడు. ఒక యుక్తి కలిగిన స్త్రీ వలె ఉంచు నాయన. అందరూ అడుగుదాం. ఈ రాత్రి ఎంతమందిగా ఉండగా ఆ యుక్తి కలిగిన స్త్రీకి ఉన్నటువంటి రోషాన్ని, ఆ పట్టణం మీద తనకున్నటువంటి ప్రేమ, సంఘం మీద మాకు నాయన, మా కుటుంబం మీద మాకు నాయన, మా ఈ మద్యపాలానికి దయచేయండి ఆయన. అందరం అడుగుదాం. శత్రువుని ఎదిరించాలి అవసరమైతే సంఘాన్ని కాపాడుకోవడానికి, శత్రువుపై తిరగబడాలి అవసరమైతే కుటుంబాన్ని కాపాడుకోవడానికి. పరిశుద్ధాత్ముడు స్పష్టంగా మాట్లాడి ఉండగా ఒక తీర్మానం తీసుకుందాం. పట్టణ వాసులతో కలిసి మన సంఘాన్ని కాపాడుకుందాం, పరిచర్యని కాపాడుకుందాం, సహవాసంలో నిలబడదాం. పందెమందు ఉండగా ఓపికతో సాగాలిగా, ధైర్యం ప్రభు మనలో నింపెగా, పౌలులాగా సాగాలిగా. పందెమందు ఉండగా ఓపికతో సాగాలిగా, ధైర్యం ప్రభు మనలో నింపెగా, పౌలు వలె సాగాలిగా. గురియొద్దకే ఈ ప్రయాణము, ఉన్నత పిలుపునకు బహుమానము. గురియొద్దకే ఈ ప్రయాణము, ఉన్నత పిలుపునకు బహుమానము. సియోనులో మనస్థానము సుస్థిరము, సియోనులో మనస్థానము సుస్థిరము. హో హో హో, దాటిపోడన్నడు యేసయ్య, దాటిపోడన్నడు, దాటిపోడన్నడు యేసయ్య, దాటిపోడన్నడు. దీన స్థితిలో మనమున్నను దాటిపోడన్నడు, నవ్వుల పాలైన రోజైనను దాటిపోడన్నడు. దీన స్థితిలో మనమున్నను దాటిపోడన్నడు, నవ్వుల పాలైన రోజైనను దాటిపోడన్న. అందరం కలిసి చెప్దాం ఈ మాట. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. చప్పట్లు కొడుతూ చివరిగా అందరూ మీ నోరు తెరిస్తే ప్రభు దాన్ని బాగుగా నింపుతాడు. ఈ రాత్రి మనం ఓడిపోకూడదు. అందరూ ఓడిపోని మాట నమ్మిన వారంతా చప్పట్లు కొడుతూ సిగ్గుపడనీయడు, సిగ్గుపడనీయడు యేసయ్య,
ఆరిపోనివ్వడు మన పట్టణాన్ని, ఆరిపోనివ్వడు, ఆరిపోనివ్వడు. మనమంతా ఉండగా ఈ పల్లెని ఆరిపోనివ్వడు. ఇదే మనం చెప్దామా? కాపాడతాడు యేసయ్య, కాపాడతాడు. చెప్పాలందరూ, కాపాడతాడు ఈ పట్టణాన్ని, కాపాడతాడు, 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 కాపాడతాడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు, ఓటమి తప్పని రోజైనను. ఒక్క నిమిషం అలాగే చేతులు పైకెత్తుదాం. ఆ పట్టణాన్ని కాపాడు ప్రభువా, మా పట్టణాన్ని కాపాడు నా, మా కుటుంబాన్ని, మా పరిచర్య, మా సంఘాల్ని, ఒక యుక్తి కలిగిన స్త్రీకున్న ధైర్యాన్ని మాకు నాయన అందరూ అడుగుదాం ఈ రాత్రి. శాబా స్వభావాన్ని మా నుంచి తీసేయను ఆయన, సహవాసం నుంచి విడదీసి దూరం చేసి ఆ పరిస్థితి పోవాలి. కీడు చేయటం మానాలి, ద్రోహం చేయటం మానాలి. అందరూ స్వరం ఎత్తి 2 చేతులు పైకెత్తి తీర్మానం తీసుకుని ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ మా యేసయ్య మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. దైవ ప్రత్యక్షత రాకడ సభలను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మహిమకరంగా మీరు జరిగించుచు దేవా యొక్క ఆఖరి రోజులో కూడా మీ ఆత్మ వర్షమును కృమ్మరించి అయా ఆశీర్వాదకరంగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అమూల్యమైన సందేశాన్ని నాయనా నీ సేవకుల యొక్క ముఖాంతరములో నుండి మాకందరికీ మీరు అనుగ్రహింపజేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయనా. అయా యొక్క ఆబేలు నాయన పట్టణమును ప్రభువా అయా మీరెంతగానో ఆశీర్వదించారు ప్రభువా. అయా నెమ్మది పరులు ఉండు పట్టణముగా, యథార్థవంతులు ఉండు పట్టణముగా, క్షేమముతో నెమ్మదితో నాయన మీరు నడిపించుతూ ఉండగా అయా శోభా వంటి నాయన స్వభావం కలిగి అయా పట్టణాన్ని పాడు చేయాలని నేను ఎంతో ప్రయత్నము చేసినప్పుడు అయా మరి నాయన ప్రయత్నములన్నీ కూడా నాయన మీరు లయము చేసిన ఆయన పట్టణము లయము కాకుండా నాయన అయా మీరు కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయన. యుక్తి గల స్త్రీని బట్టి నాయన అయా మరి నాయన యోబాబు నాయన వంటి వారు, అలాగే ప్రభా నగరంలో అనేకులు నాయన అయా మరి నాయన కావలి కాస్తూ ప్రార్థించుతూ నాయన అయా కాపాడుకోవడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలయ్యా. ఎంతకాల దినాల పైకరమైన దుర్దినాల్లో నాయన అయా మరిడైన అపవాది సంఖ్యలతో నాయన అయా ద్రోహములోను కీడులోను అయా సహవాసానికి దూరమై అందరైతే నడుచుతూ ఉన్నారు నాయన. అటు వారందరినీ నాయన ఈ రాత్రి మీరు దర్శించండి నాయన. అయా మీ సహవాసములో నాయన కొనసాగుటకు నాయన అయా ద్రోహము నుండి విడుదల పొందడానికి నాయన అయా కీడు నుండి విడుదల పొందడానికి నాయన మీ సహాయము దయచేయడానికి స్తోత్రాలు నాయన. అయా అందరూ కూడా నాయన ఆ యొక్క యుక్తిగల స్త్రీ వలె నాయన అయా మరి నెమ్మది మనస్సును నాయన అయా కలిగినైనా పట్టణ క్షేమము కొరకు నాయన అయా మీ సహవాసములో కొనసాగుతున్నాయినా ఎదుగుటకి సహాయము దయచేయండి. నీకు వందనాలు బాబు. అయా మరి నాయన యొక్క సమయంలో ఈ సభలో ఏకీభించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయన. అయా సారని అయ్యగారిని బట్టి, అమ్మగారిని బట్టి, అయా సంఘములు పరిచయలను బట్టి నాయన అయా క్రాంతి కుమార్ అయ్యగారిని బట్టి నాయన అలాగే ప్రభు సేవకులందరిని బట్టి, వాక్యాన్ని అందించిన నాయన మీ సేవకులను బట్టి అయ్యా మీ నామమును మహిమపరుస్తూ ఉన్నాం నాయన. నీకు వందనాలు బాబు. ఈ కడవరి కాలంలో నాయన మమ్మల్ని మేము కాపాడుకోవడానికి ఏ రీతిగా నాయన మేము ఉండాలో నాయన మీరు నేర్పించిన విధానాన్ని బట్టి స్తోత్రాలయ్యా. అయ్యా మరి నాయన మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాయినా మీ మాటకు లోబడినైనా మీ సహవాసములో నడుస్తున్నాయినా అన్యోన్య సహవాసముగా మీ అందు కొనసాగుటకు సహాయము దయచేయండి. నీకు వందనాలు నాయన. అపవాది సంఖ్యలో నుండి విడుదల పొందినైనా అయా మరి కీడు చేసే మనస్సును విడిచిపెట్టినైనా మీ సహవాసములో నడుచున్నట్లుగా సహాయము దయచేయండి నాయన. నీకు వందనాలు బాబు. దైవ మమ్మల్ని మేము కాపాడుకోవడానికి, మా సంఘాలు మేము కాపాడుకోవడానికి, మా ఆత్మీయ జీవితాన్ని మేము కాపాడుకోవడానికి అయ్యా మా గ్రామమును దేశమును నాయన కాపాడుకోవడానికి నాయన అయ్యా మీ మాట వింటూ మీ సహవాసములో నడుచుటకునైనా సహాయము దయచేయండి. అపవాది తంత్రముల నుండి నిశ్చయముగా విడుదల కలుగునుగాక సహాయం చేయండి అయినా.
ప్రతి ఒక్క జీవితంలో, ప్రతి ఒక్క కుటుంబంలో అయ్యా, ప్రతి గ్రామమందు, దేశమందు నెమ్మది కలుగునుగాక. మీ రక్షణానంద భాగ్యం మా దేశానికి వచ్చునుగాక. దేవ, ఈ ప్రాంత పరిసర ప్రాంత బిడ్డలందరినీ మీరు దర్శించండి. దేవా, మమ్మను నాయన మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. దేవా, మా సంఘములను, కుటుంబములను, మా ప్రాంతములు, మా దేశాన్ని యేసయ్య మీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాయన. యెహోవా పట్టణమును కాపాడని దాన్ని కావలు కాయి వారు మేలుకొని ఉండుట వ్యర్థం అంటున్నావు నాయన. అయ్యా, మీరే మమ్మను కాపాడండి నాయన. మీ సహవాసములో నడుచుతూ ఉండగా, మీ మాట వింటే నడుస్తూ ఉండగా నాయన మమ్మను మీరు కాపాడండి, సహాయము చేయండి. ఈ సభల ప్రతి అవసరతను యేసయ్యా మీ మహిమైశ్వర్యములోని మీరు తీర్చండి. విశ్వాసముతో ఏకీభించిన నిబిడందరి జీవితంలో నెమ్మది కలుగునుగాక. దేవ, సహాయం చేయండి. బిడలేక ప్రతి అక్కర్లు మీరు తీర్చండి నాయన. దేవా, ఎవరైతే సహకరించారో, ఏకీభవించారో, పరిచర్య చేశారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని నాయన. అయా, మరి విశ్వాసముతో అడిగేటినైనా మీ మాటలు వింటూ మిమ్మల్ని గనపరిచిన ఒక్కొక్కరి జీవితంలో అద్భుతము జరుగునుగాక, ఆశ్చర్యము జరుగునుగాక, విడుదల కలుగునుగాక, స్వస్థత వచ్చునుగాక. సహాయము చేయండి. మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు సభల ద్వారా, ఈ పరిచర్ల ద్వారా మీరే అందుకోనండి. యేసయ్య ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. సమయం ఇచ్చిన దైవజనులకు మీ అందరికీ వందనములు.